మంచిది. కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. నా ముందు ప్రార్థన చేశారు. నేను చివరిలో ప్రార్థన చేస్తాను. చూడండి, లేఖనమును తీసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నారు. పేజీ నంబర్ 627. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మనతో చక్కగా మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము బ్రతికించేది, బలపరిచేది, ఆదరించేది, ధైర్యపరిచేది, కృప వెంబడి కృపనిచ్చి నిలబెట్టి నడిపించేది. స్తోత్రం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ రాత్రి వాక్యపులో ఉన్న ఆ యొక్క వెలుగు చేత మనందరం దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు రాయించినట్లు మనం చూడగలుగుతాం. ఈ ఇర్మియాకున్న పేరు ఏంటంటే కన్నీటి ప్రవక్త అని ఇతనికి పేరున్నది. ఎవరి కాలంలో ఇతడు సేవకు పిలువబడ్డాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాల మధ్యలో సేవను కొనసాగించాడు. అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని కృప సేవలో ముందుకు వెళ్ళటానికి సహాయపడింది. ఆమేన్. అయితే ప్రారంభ దినాల్లో దేవుడు తనతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నందున వారు నీతో యుద్ధము చేస్తారు గాని నీ పైన విజయము పొందరు. హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి వచ్చి 2వ నెల ఇది. గడిచిన నెల అంతా ప్రభు మనల్ని బలపరిచి నిలబెట్టారు. ఆమేన్. సంవత్సరం వచ్చేసి అప్పుడే ఒక నెల గడిచిపోయిందా అన్నట్లుందన్నమాట. సంవత్సరం వచ్చేసి అప్పుడే ఒక నెల గడిచిపోయింది. 2వ నెలలో కూడా వచ్చేసి 5వ రోజు కూడా గడిచిపోతుంది. స్తోత్రం. చూడండి, నీడవలే గతిస్తున్న ఈ దినాలు. ఆ గంటల లెక్క కాదు, నిమిషాల లెక్క కాదు, క్షణాల లెక్క అయిపోతున్నాయి అన్నమాట రోజులు. స్తోత్రం. అంటే మనం గమనించాలి, ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రారంభ నెలల్లోనే ప్రభు మనతో ఇస్తున్న చక్కని మాట ఏంటంటే, వారు నీ పైన విజయము పొందరు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి విజయం పొందాలని ఉండిద్ది కానీ ఓడిపోవాలని ఎవరికి ఉండదు. అప్పుల మీద విజయం పొందాలని, అనారోగ్యం మీద విజయం పొందాలని, కుటుంబ సమస్యల మీద విజయం పొందాలని, ప్రతి శోధన మీద, అపవాది శక్తుల మీద విజయం పొందాలని అనుకుంటారు కానీ ఓడిపోవాలని ఎవరు అనుకోరు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో వారు నీతో యుద్ధం చేస్తారు. అయితే యుద్ధం అనేది ఉందని వాస్తవం. స్తోత్రం. ఈ లేఖనంలో గుర్తించాల్సింది ఏంటంటే, మనిషికి యుద్ధం ఉంటేనే విజయం కూడా ఉంటుంది. వారు నీతో యుద్ధం చేస్తారు అన్నాడు అంటే యుద్ధం చేసేవారు ఉన్నారు, యుద్ధాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. స్తోత్రం. యుద్ధాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం అంటే పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం లాంటిది కాదు. రష్యాకు, ఉక్రెయిన్ లాంటి యుద్ధం కాదు. లేకపోతే ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఉన్న యుద్ధాన్ని కాదు. అలాంటి యుద్ధాలు కాదు. అవి జరుగుతూనే ఉంటాయి ప్రభు రాకడ వరకు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో యోబు భక్తుడు అంటాడు, 7వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? స్తోత్రం. నరుని కాలము భూమి మీద ఎలాంటిదంట? యుద్ధ కాలం. మీరు చూడండి, యుద్ధాలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మటన్ బిర్యానీని తెచ్చుకుని తింటారా? లేకపోతే చక్కగా టీవీ పెట్టుకుని ఆనందిస్తూ ఉంటారా? నవ్వుతా కిలకిల్లాడుతూ ఉంటారా? మీరు గనక ఇజ్రాయెల్ దేశం వెళ్తే, లేకపోతే ఇరాక్ దేశం యుద్ధాలు జరిగే ప్రాంతాలకు వెళ్తే ఆ గుండెను అట్లా గుప్పిట్లో పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఎక్కడొచ్చి బాంబు మా ఇంటి మీద పడిద్దో, పక్కన ఇంటి వాళ్ళ మీద పడింది, మా ఇంటి మీద పడిద్దేమో నిద్రలు ఉండవు. అసలు ఈ యుద్ధాలు ఎప్పుడు ఆగిపోతాయని వాళ్ళు కలవరపడుతూ ఉంటారు.
ఏమాత్రం సంతోషం ఉండదు. అంటే భూమి మీద నరుని కాలం యుద్ధ కాలము కాదా అంటాడు. మీరు చూడండి, ఈ సమస్య పోయిందిరా అని అనుకునే లోపే మరొక సమస్య ఎదురు నిలబడుతూ ఉండిద్ది. స్తోత్రం చెప్పరే. మనం కూడా సమస్యలు ఉండొద్దని ప్రార్థన చేయకూడదు, క్రైస్తవులమైన మనం. అలా అయితే అసలు క్రైస్తవులమే కాదు మనం. అయ్యా, ఈ సమస్యను ఎదిరించగలిగిన శక్తిని నాకు ఇవ్వు నాయన, దానిని తప్పించుకోగలిగిన మార్గాన్ని నాకు చూపించయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ సమస్యలు వద్దనేవాడు అసలు క్రైస్తవుడే? కొన్నిసార్లు మనల్ని నలగొడటానికి కూడా దేవుడే ఆ సమస్యను అనుమతిస్తాడనమాట. అతని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం అంటుంది వారు నీతో యుద్ధం చేస్తారు. యుద్ధ సమయాల్లో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, కలవరాలతో ఉంటారు. మానవుడి బ్రతుకు కూడా అంతే. ఈ సమస్య పోయింది, నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటానికి లేదు, మరొక సమస్య కాచుకుని. అయితే ఇక్కడ నీవు నేను తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎన్ని యుద్ధాలు నీ మీదకి వచ్చినా, ఎంతమంది నీ మీద పోరాడినా విజయం మాత్రం నీ సొంతం చేస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఓడిపోకుండా, తలదించుకోకుండా, ఆ అవమానానికి అప్పచెప్పకుండా నిన్ను విజయానికి సంకేతంగా రెపరెపలాడే ఒక జెండాగా దేవుడు నిలబెడతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో చెప్పనా, నేను నీకు తోడై ఉన్నందున అన్నాడు. స్తోత్రం. ఈ రోజున చాలా మంది తోడు సంపాదించుకుంటున్నాం. రాజకీయ నాయకుల తోడు, మనుషుల తోడు, లేకపోతే బలవంతుని తోడు, ఇలా ఎంతో మంది తోడు సంపాదించుకుంటున్నాం. అయ్యా, శ్రద్ధగా వింటున్నారు వాక్యం? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం సంపాదించుకోవాల్సిన తోడు ఏకైక దేవుడైన నజరేయుడైన యేసు ప్రభుల తోడు మనం సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనే గనక మన తోడై ఉంటే ఖచ్చితంగా ఎంతమంది ఎన్ని సమస్యలు మన మీద యుద్ధం చేసినా, యుద్ధం ప్రకటించినా విజయం మాత్రం మన సొంతమని మనం గమనించాలి. స్తుతి కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి చెప్పాల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించండి, వారు అనే ప్లేసులో సమస్యలని పెట్టుకోండి. ఆ సమస్యలు నీతో యుద్ధం చేస్తాయి, కానీ నేను నీకు తోడై ఉన్నందున అవి నీ మీద విజయము పొందజాలు. చాలా మందిని అడుగుతూ ఉంటాయి, ఏమ్మా ఎలా ఉంది కుటుంబం, అయ్యా ఎలా ఉంది కుటుంబం అంటే ఏం చెప్పనయ్యా, ఆ సమస్య పోయింది అనుకుంటే ఈ సమస్య వచ్చి కూర్చుందయ్యా. అయ్యా అసలు నెమ్మదే లేదు నాయన, అయ్యా సమస్యల మీద సమస్యలు అయ్యా అని అంటూ ఉంటారు. స్తోత్రం చెప్పరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్యలు మన మీద యుద్ధం చేస్తాయి, కానీ మన దేవుడు మనకు తోడై ఉన్నందున విజయం మాత్రం ఆ సమస్యలది కాదంట, మనదేనంట. స్తోత్రం. వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటే ఎల్లప్పుడు అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం మనం చూసినట్లయితే కీర్తనలు 144వ కీర్తన 10వ చరణం. 144:10. కీర్తనలు 144:10. నీవే రాజులకు విజయము కలగజేయువాడువు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఎస్. హల్లెలూయా. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పేదోళ్ళకే కాదు, ఉన్నతమైన వాళ్ళకు కూడా విజయం కలగజేయాలన్నా ఆయన వలనేనంట. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చిన్న పంట వేసుకుంటున్నావు, దాంట్లో విజయం చేయాలన్నా ఆయనే. కొంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడతా ఉంటారు, దాంట్లో విజయాలు పొందుకోవాలన్నా, ఓటమి ఇవ్వాలన్నా, విజయం ఇవ్వాలన్నా ఆయన సొంతమేనని లేఖనం చెప్తుంది. స్తోత్రం. అందుకని నీవు నేను గమనించాలి, విజయం కలగాలంటే ఆయన ద్వారా మాత్రమే. అయితే ఆయన మనకు తోడై ఉంటేనే ప్రతి సమస్య మీద, ప్రతి దాని మీద మనం విజయాన్ని పొందుకోగలుగుతామని మనం నమ్మాలి. స్తోత్రం. దుష్టులకు కూడా విజయం వచ్చిందంట.
ఏమండి, లోకంలో ఉన్న తాగేవాడికి వస్తుందిగా, తిరిగేవాడికి వస్తుందిగా, బాగా పెళ్ళాన్ని తన్నేవాడికి వస్తుందిగా, లేకపోతే పిల్లలు ఎగిరెగిరి తన్నే వాళ్ళకు కూడా విజయాలు వస్తున్నాయి అనుకోవచ్చు. వాక్యం అంటుంది, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ చరణం 4వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక్క నిమిషం మాత్రమే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఆయన ఇచ్చే విజయం ఎల్లకాలం ఉండిద్ది. ఆమేననరేంటి? హల్లెలూయా. మీకు విజయాలు వద్దన్నట్టు కనపడుతున్నారు మీరు. వాక్యం నమ్మండి, ఆమేనని పలుకోండి. ఎప్పుడు అట్ట కూర్చున్నారనుకో, దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు. ఎప్పుడు ప్రభువా ఈ కార్యం నా జీవితంలో జరగాలని ఆసక్తితో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎట్ట కనపడుతున్నారని మాకు వాక్యం అంతా తెలుసులయ్యా. ఇప్పుడు కడుపు నిన్నోడంట తేనె పట్టును తొక్కేసి వెళ్తాడంట. మీరు చూడండి, 4 రోజుల నుంచి కుక్కకి ఏమైనా పెట్టలేదు అనుకో, దానికి ఏదన్నా వేస్తే ఏం చేసిద్ది? అది వేయక మునిపే కావురులాడుతూ వచ్చేసిద్ది అనమాట ఆ మాంసం మొక్క కోసం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం వాక్య దాహము కలిగిన వారమై ఉండాలి. ఆమెన్. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సమస్యలు మన మీద పోరాడుతున్నాయేమో, యుద్ధం ప్రకటిస్తున్నాయేమో. అయితే అయ్యా ఓడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా తలదించిన స్థితిలో ఉన్నాను, అవమానంగా ఉంటున్నాను, అయ్యా నా జీవితంలో విజయమే లేదు అంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, దుష్టులకు ఉండే విజయం కొంతవరకే, కానీ ఆయన పిల్లలకి ఇచ్చే విజయం ఎల్లకాలం ఉంటుంది. హల్లెలూయా. దుష్టులు ఆ విజయాన్ని చూసి, నేను ఎన్ని తప్పులు చేసినా, ఇదిగో నేను పెట్టిన ఇండస్ట్రీ పెరిగిపోతుంది, నేను పెట్టిన ఉద్యోగాలు, నేను ప్రారంభించిన ఉద్యోగాల్లో విజయం పొందుతున్నాను, చదువుల్లో విజయం పొందుతున్నాను, పంటల్లో విజయం పొందుతున్నా, ఇన్ని తప్పులు చేసినా నాకు అపజయాలు రావట్లే, విజయాలు వస్తున్నాయి అని అనుకోవచ్చు. కానీ ఆ విజయాలు కొంతకాలమే ఉంటాయంట, కొంతకాలమే తృప్తిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి. నీతిమంతులకి కలిగే ఆ సంతోషం, ఆ విజయం ఎల్లకాలం ఉండిద్దని దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి. స్తుతి కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడే గనక మనకు తోడై ఉంటే ఏ సమస్య మన మీద యుద్ధం ప్రకటించినా, ఏ అపవాది సైన్యం మన మీద యుద్ధం ప్రకటించినా విజయం మన మీద పొందజాలరు. హల్లెలూయా. ఎంతమందికి సమస్యలన్నిటి మీద ఈ 2026 సంవత్సరంలో విజయం పొందాలని ఆశపడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఆశ అయితే మంచిదే, బాగానే ఉంది. హల్లెలూయా. ఆశ ఉంటే సరిపోదంట, ఆచరణ కూడా ఉండాల. ఆశ ఉన్న మీకు ఏం చేస్తే దేవుడు ఈ సంవత్సరం అపవాది మీద, ఆ సమస్యలన్నిటి మీద విజయం ఇవ్వబోతున్నాడో ఒక 4-5 విషయాలు నేను పరిశుద్ధాత్మ నడిపింపు చేత చెప్పాలని ఆశపడుతున్నా. నిశ్చయంగా వీటిని చెయ్యాలి అని తీర్మానం కలిగి విని చేయగలిగితే ఈ 2026 సంవత్సరంలో విజయాన్ని మన సొంతం చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. విజయం పొందుకున్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? ఉండరా? ఆనందంగా ఉంటారు. అసలు వాళ్ళకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. హల్లెలూయా చెప్పండి. ఓ 2-3 సంవత్సరాలుగా, లేకపోతే డిఎస్సి వేసిన వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు. మొన్న డిఎస్సి పడినప్పుడు 7 సంవత్సరాల క్రితం వేశారంట. మరలా ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత డిఎస్సి పడింది, ఎగ్జామ్ రాశారు. రాస్తే కొంతమందికి ఉద్యోగం వచ్చింది, కొంతమందికి బాగా కష్టపడిన వాడికి ఏమో ఏడుపు. అసలు ఏ కష్టపడకుండా చీకటిలో రాయేసిన వాడికి ఏం కష్టపడ్డాంలే మనం రావటానికని అడుగు సిల్లిగా తీసేసుకుంటాడు. కానీ కష్టపడినవాడు బాధపడుతూ ఉంటాడు. అదే అతని కష్టానికి తగిన విజయం వచ్చినట్లయితే అసలు ఆ సంతోషం వర్ణనాతీతం అన్నమాట. హల్లెలూయా. విజయం ఇచ్చే సంతోషము అది ఏ డబ్బు ద్వారా రాదు. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంది ఒకటే, ఇదిగో ఆ సమస్యలు నీ మీద యుద్ధం చేస్తాయి, కానీ ప్రభువు నీకు తోడై ఉన్నందున ఆ సమస్యలు నీ మీద విజయము పొందజాలవు. ఈ వాక్యం అక్షరాలు మన జీవితంలో నెరవేరును గాక, నెరవేరును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్యల మీద మనం విజయం పొందాలంటే అక్కడే చెప్పాడు కదా, ఆయన తోడు ఖచ్చితంగా. ఇక్కడ మనందరం బాప్తీసం తీసుకుని ఆయన తోడు సంపాదించుకున్న వాళ్ళమే. స్తోత్రం. అక్కడితో ఆగిపోకూడదు. కొన్ని విషయాలు మనం చేసినప్పుడు నిశ్చయంగా మన
పక్షాన నిలిచి విజయశీలుడైన యేసయ్య విజయ పదంగా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మొట్టమొదటిగా ఏం చేసి ఎంతో మంది భక్తులు విజయాలు పొందారు బైబిల్లో. ఆ బైబిల్లో ఉన్న ఆ భక్తుల జీవితాలను మనం ధ్యానం చేసి వాటి విధంగా మనం ముందుకు నడిపించబడదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం, పేజీ నంబర్ 205. నేనును నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. నేను వివరంగా చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి కొద్దిగా నాకు అనుకూలపరచండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును అందరు చప్పులు కొడదామా? తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అపవాది కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే వాక్య సమయంలోనే పిల్లోడు ఏడవటమో, ఫోన్లు రావటమో, మనల్ని ఏదో బిజీగా చేసేస్తూ ఉంటాడు. మనం వాక్య సమయానికి పక్కన 1000 మంది పడిన 10,000 మంది కూలిన మనం కదలకుండా దేవుని మాటల మీదే మనం ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే మనకు తెలియదు ఏం కాదు. యేసు ప్రభు మార్త మరి ఇంటికి వెళ్తే మరి ఏమో ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖంలో చూస్తుంది. మార్త ఏమో అనేకమైన పనులు పెట్టుకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ పనులన్నీ ఎప్పుడు ఉంటాయి? వాక్యం సమయంలో మనం కూర్చున్నప్పుడు నేరుగా ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున భక్త్ సింగ్ అయ్యగారు 10,000 సంఘాలు కట్టాడు ఆయన టోటల్ వరల్డ్లో. ఈ వరల్డ్ వైడ్గా ఆయన చూసుకున్నట్లయితే 2 పేర్లు ఖచ్చితంగా వినపడతాయి మీరు ప్రపంచ దేశాలకు వెళ్తే. ఒకటి భక్త్ సింగ్ అనే పేరు, 2 సాధు సుందర్ సింగ్ అనే పేరు. అంత గొప్ప సేవ చేశారు వాళ్ళు. హల్లెలూయా. 10,000 సంఘాలంటే మామూలు విషయం కాదండి. అంత గొప్ప సంఘాలు కట్టారు ఆ దైవజనుడు. అయితే ఆ సంవత్సరం ఆయన సేవలో ఉజ్జీవం లేకపోతే, ప్రభు ఏంటి నా సేవలో ఉజ్జీవం లేదు అని అంటే, ప్రభు తనతో చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం నువ్వు వాక్యం చెప్పొద్దు, ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు, నువ్వు చెప్తున్నావు ఎప్పుడు, ఈ సంవత్సరం నువ్వు కూర్చుని చెప్పేవారి వాక్యాలు వింటా ఉండు అన్నాడు. స్తోత్రం. ఆ సంవత్సరం ఆయన ఒక్క ప్రసంగం కూడా చెప్పలా. లక్షల మంది వస్తే ఆ చైర్స్ ఎదురు కూర్చున్నారు, లేకపోతే ఆ ఎదురు మోకరించి కూర్చున్నారు. ఒక దైవజనుడు వెనకాల ఒక దైవజనుడు. ఆ కాన్వికేషన్ లో ప్రతి పూట ప్రతి సెక్షన్ లో పరిశుద్ధాత్మ దేవుడు సేవకును వాడుకుని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కాన్వికేషన్ లో ఒక వర్తమానం చేత అతని ఆత్మీయ జీవితం కదిలించబడింది. ఆమె పశ్చాత్తాపడ్డాడు, బాగా ప్రార్థన చేసుకున్నాడు. ఆ సంవత్సరం తదుపరి విస్తారమైన దేవుని సేవ చేయటానికి మొదలు పెట్టగలిగాడు. ఆమె మనం ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాగుతాడు. ఆయన అది ఆత్మ సంబంధమైన సేవ చేయటానికి, ఆత్మ సంబంధమైన భక్తి చేయటానికి ఆ వాక్యం మనల్ని పురుగొలిపింది. స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులరా, వాక్యానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. 1,00,000 రూపాయలు ఇచ్చిన ఒక వ్యక్తిని మార్చలేం, కానీ ఒక దేవుని మాట క్రూరుడైన వాడిని మార్చగలిగింది. హల్లెలూయా చెప్పరే. 1,00,000 రూపాయలు ఇచ్చి తాగేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాడు రాడు. నాకొద్దు, నాకు ఇష్టం లేదు. 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు ఇచ్చిన ఒక వ్యక్తిని మార్చలేము. కానీ దేవుని మాట, చాలా మంది అంటారు, ఆ గొట్టాల నుంచి వస్తున్న వాక్యం విని నేను త్రాగు నుంచి బయటకు వచ్చానయ్యా. మొన్న డిసెంబర్ 4వ తారీఖున, ఆ రోజు మీకు ఇక్కడ కోట ఉందనుకుంటా, ఎప్పుడు నేనే వస్తున్నాను కానీ ఫిలిప్ అయ్య గారు రావట్లేదు. అసలు
ఎప్పుడు చూసినా ఏదో కూటం ఉంటుంది. దాదాపు 700-800 మంది వచ్చారు ఉపవాసాల ముగింపులో. వాక్యం పంచుకున్నాను. ఆ గ్రామంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన బాగా త్రాగుడు. ఆయన పేరు చెప్పలేనులే కానీ ప్రభు ఎరగని కుటుంబంలో ఉన్నారు. ఆయన ప్రభు ఎరగని కుటుంబంలో, ప్రభు తెలీదు, చిన్నప్పటి నుంచి ప్రభుని ఎరగని కుటుంబంలో ఉన్నారు. ఈ మనం ఏర్పాటు చేసిన ప్రాంతంలో అందరూ క్రైస్తవులు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు. కానీ ఆ వ్యక్తికి ఎందుకో అక్కడ కూర్చుని వాక్యం వినాలని అనిపించింది. ఆ రోజు వాక్యం ద్వారా ప్రభు అతన్ని దర్శించారు. హల్లెలూయా. ఆ వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా నేను తాగి మా వీధిలోకి వెళ్తుంటే ఒక్కళ్ళు కూడా అరుగు మీద కూర్చునే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు ఆ డిసెంబర్ 4 నుంచి ఇప్పుడు వరకు 2 నెలలు అవుతుంది. త్రాగుడు అనే మాట లేకుండా ప్రభు ఒక్క సిగరెట్ అయితే తాగలుగుతున్నాడు. అది కూడా విడుదల పొందాలని ప్రార్థన. మొన్న కొత్తగా మందిరానికి వస్తున్నాడు, బైబిల్ ఇచ్చాను, ప్రభుని వెంబడించటం జరుగుతుంది. అంటే ఎంతో మంది చెప్పారంటే తాగమాకరా, జీవితం నాశనం అయింది. కానీ దేవుని మాటలు అతన్ని దర్శించి తన జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ దేవుని వాక్కు చేయగలిగింది. యాకోబు పత్రికలు అదే అంటాడు, మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మన ఆత్మలను రక్షించగలిగేది దేవుని వాక్యమే. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుని వాక్యం. ఎముకల్లోనికి, మీరు ఎప్పుడైనా మటన్ ముక్కలు తిన్నారో తినే ఉంటారు. దాంట్లో ఆ బొయ్యిలో ఉన్న మూలికి తినటానికి టక కొడతారే ప్లేట్కి వేసి, ఆ మూలికి తినటానికి లోపల కొన్నిసార్లు దానికి రాకపోతే పీల్చల్లా లాగుతూ ఉంటాం. మన మూలుగుల్లో కూడా వెళ్ళగలిగినంత శక్తి దేవుని వాక్యంకి ఉందంట. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. వాక్యం ఇప్పుడు ఇక్కడ చెవుల వరకు పని చేయటం కాదు, లోపల హృదయంలోకి వెళ్తుంది. హృదయంలో నుంచి నరాలు, అలాగనే కండరాలు, శరీరం, ఆ ఎముకల వరకు వెళ్ళి ఆగిపోవట్లేదంట. ఎముకల్లోకి వెళ్ళిన మూలుగుల్లోకి వెళ్ళి కూడా దేవుని వాక్యం పని చేయగలిగింది. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఏదో అనుకుంటున్నారు. క్రైస్తవులే వాక్యపు విలువను తగ్గించేస్తున్నారు. ఎప్పుడు మనం వాక్య విలువను తగ్గించకూడదు. హల్లెలూయా చెప్పండి. నాకున్న లక్షణం ఏంటంటే వాక్య సమయానికి ఇంకెవరు వచ్చినా నేను వారికి ప్రయారిటీ ఇవ్వను, అంతే. స్తోత్రం. ఫోన్ వచ్చినా సరే నేను కదలను, అక్కడే కూర్చుంటా. వాక్యం తర్వాతే, ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఆ వాక్యం ముందు, వాక్యం మధ్యలో మళ్ళీ బయటికి వెళ్ళటానికి ఇష్టపడను, మధ్యలో తిరగటానికి ఇష్టపడను, మధ్యలో రావటానికి, ఒకవేళ వెళ్ళిపోతే బయట ఉండిపోతా. ప్రసంగం అయిన తర్వాత వస్తాను నేను. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. ఆమేనల్లా. మన నుంచి ప్రజలకు క్రమశిక్షణ అందాలి, సమాజానికి క్రమశిక్షణ అందాలి. దైవికంగా ఉంటారు వీళ్ళు, ఆత్మీయంగా ఉంటారు వీరు అని చెప్పగలగాలి. స్తోత్రం. మొన్న ఒక సాక్షి నేను విన్నాను. నిక్ ఉజిక్ గారని, ఈ చేతులు కాళ్ళు ఉండవు ఆయనకి, పుట్టుకతోనే ఆయన ఇవి లేకుండా పుట్టాడు. ఆయన పుడితే ఆయన చాలా మోటివేషనల్ స్పీకర్. ఫోన్లో కొడితే ఈ యవనస్తులకు తెలుసు. ఆయన మంచి ఆత్మీయ దైవజనుడు కూడా. అయితే మన భారతదేశానికి యవనస్తులు బాగా పాడైపోతున్నారని యవనస్తుల మధ్యలో కొన్ని మాటలు చెప్పి చిన్న వాటికి సూసైడ్లు చేసుకుంటున్నారు, రిజల్ట్ రాకపోతే, ఫెయిల్ అయిపోతే చచ్చిపోతున్నారని వాళ్ళ మధ్యలోకి వచ్చి దేవుని మాటలు ఏం కాదు, కొన్ని మోటివేషన్ మాటలు చెప్పాలని వారి మధ్యలోకి వెళ్ళాడు. కానీ వైజాగ్ ప్రాంతంలో యవనస్తుల మధ్యలో 1000 మంది మధ్యలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు వారు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి, మీరు మంచి ఇక్కడ రక్షణ మీరు అందించాలి యవనస్తులు కదా అని అంటే, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందంట, అమ్మో కుర్రోల్ని ఆపటం అనేది మన వల్ల కాదు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తే, అక్కడ మీటింగ్ 1000 మంది వచ్చారు కానీ ఇంత ఇష్యూ కూడా జరగకుండా క్రమశిక్షణగా జరిగించబడిందంట. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎక్కడైనా నిలబడితే అక్కడ దేవుడు క్రమశిక్షణను స్థాపిస్తాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. సేవకులు అయిన మేము క్రమాన్ని నేర్పించాలి, విశ్వాసులైన మీరు లోకానికి క్రమం నేర్పించాలి. స్తోత్రం. క్రైస్తవుడు అనేవాడు క్రమశిక్షణకి మారు పేరై ఉన్నాడు. డిసిప్లిన్ లేకుండా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివే 7వ అధ్యాయంలో ఇక్కడ మనకి గిద్యోను కనపడతాడు. అనండి అమ్మా, నిద్రపోతుంది, లేపండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గిద్యోను కనపడతాడు. ఈ గిద్యోను పిరికివాడు అనండి, పిరికివాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతా సమస్యలో ఫిలిస్తీన్ల చేతికి, శత్రువుల చేతికి చిక్కి ఓడిపోతా ఉన్నప్పుడు ఈ గిద్యోను అసలు ఎందుకులే మేము దాక్కుని గానుగు చాటు గోధుమలు దులుపుకుందామని ఎవరికి కనపడకుండా పిరికోళ్లాగా ఆ గోధుమలు దులుపుకుంటూ ఉన్న దినాలు ఆ దినాలు. కానీ దేవుని దూత తన దగ్గరికి వచ్చి, మా పరాక్రమశాలి బలవంతుడైన గిద్యోను అని స్వరం వినపడుతుంటే ఇతడు ఎవరని చూసుకుంటున్నాడు. స్తోత్రం. ప్రభుదాస్ గారు అని పేరు పెడితే నన్నే అని లేగుతారు అయ్యగారు. అట్ట కాకుండా ఫలానా ఆయన అన్నారు అనుకో, ఎవరిని అని తడుముకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గిద్యోను ఏం పిరికోడు కదా, అక్కడ దాక్కుని భయపడి గోధుమలు దులుముకుంటుంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన గిద్యోను అసలు పిరికోడు. నేను పిరికోడు, నన్ను బలాఢ్యుడు అంటే నన్ను కాదులే అనుకున్నాడేమో. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నేను నీ దేవుణ్ణి, నేను నీకు తోడై ఉన్నానంటే, నీవే మాకు తోడై ఉంటే, మా దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు? కొన్నిసార్లు మనం కూడా అంటూ ఉంటాం. మనం ఒకటే నేర్చుకోవాలి, ప్రశ్నించే భక్తి మనకొద్దు. ఆమేన్. యజమానుడైన ఆ మంచి కుమ్మరి అయిన ఆయనకి మనం అప్పచెప్పుకోగలిగితే అద్భుతమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా చేసి మనల్ని వాడుకుంటానికి సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉంది, ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు, నేను కుమ్మరిని, మీరు మంటి ముద్దై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ప్రశ్నించే భక్తి మన జీవితంలో ఉండకూడదు. దేవుడే ఉంటే ఈ అప్పులు ఎందుకు అవుతాయి, దేవుడే ఉంటే ఈ భర్త ఎందుకు చనిపోతాడు, దేవుడే ఉంటే ఈ పిల్లలు ఇంట్లో ఎందుకు చేస్తారు, దేవుడే ఉంటే ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది అనకూడదు. దేవునికి అప్పచెప్పుకో. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోబోయే ముందు నలగొడతాడు, విరుస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, ఆయన రొట్టెని ఎత్తుకుని ఆకాశముకు ఎత్తి ఆశీర్వదించి దాన్ని విరిచెను అని ఉండింది. అది విరవబడిన తర్వాతే 1000 మందికి అది ఆహారంగా మార్చబడింది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే సమస్యల ద్వారా విరవబడుతున్నాడో ఆ వ్యక్తి గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాడు. ఆ వ్యక్తి దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాడు. ఆ వ్యక్తి ఆ ప్రాంతాలన్నిటికీ ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాడు. 13 సంవత్సరాలు దేవుడు విరిచాడు యోసేపుని. హల్లెలూయా. జైల్లో పెట్టి చేయరాని తప్పులకి నిందలు అనుభవించి విరిస్తే ఆ తదుపరి ఆ దేశాన్ని పోషించేవాడు ఒక్కడిగా మారిపోయాడు. జాను గారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక్కడు ఐగుప్తు దేశం అంతటికి ఆహారం ఇచ్చేవాడిగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పరే. 13 సంవత్సరాలు దేవుడు నలగొట్టిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలించేవాడిగా, ఆ దేశాన్ని పోషించేవాడిగా మన దేవుడు చేసి ఉన్నాడు. నాకెందుకు ఈ శ్రమలు అనుకోమాక, ఆ శ్రమల నుంచి వస్తున్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ క్వశ్చనించాడు, కొన్ని ఆనవాళ్ళు తీసుకున్నాడు. నీవే దేవుడు అయితే ఏదో ఒక ఆనవాళ్ళు చూపించన్నాడు. ఆనవాళ్ళు దేవుడు చూపించాడు. గిద్యోనికి ధైర్యం వచ్చేసింది. అయితే ఇప్పుడు గిద్యోనుతో పాటు 32,000 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 32,000 మంది. స్తోత్రం. ఈ 32,000 మంది ఉన్నారు. కానీ శత్రువులు ఎంతమంది ఉన్నారంటే మిడతల వలె, ఇసుక రేణువుల వలె ఉన్నారంట. లెక్కకు ఇసుక రేణువుల వలె. చదువుదామా అక్కడ 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం లేదా 12. మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె మైదానములో పరుండి ఉండిరి. ఆమేన్. లెక్కకు మిడతల వల్ల ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. స్తోత్రం. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువ. సముద్రం ఒడ్డుకెళ్తే ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయండి? ఒక గుప్పుడు తీస్తేనే లెక్కించలేమే. మరి అసలు దాని ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు లెక్కించగలవా? వారి వాహనానికి ఉపయోగించిన ఒంటిలే అని ఉంటే వారు ఇంకెంతమంది ఉండుంటారు? ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే ఎన్ని బండ్లు ఉండుంటాయి? ఇంటికి ఒక బండి ఉండిద్దా? 2-3 బండ్లు ఉంటున్నాయి. 2-3 బండ్లు ఏం కర్మ. ఇప్పుడు 4 చక్రాల బండి ఒక ఇంటికి 3-4 ఉంటున్నాయి. హల్లెలూయా చెప్పండి. అసలు మరీ టౌన్లో మరీ ముఖ్యంగా అనమాట. ఇంకా మెట్రోపాలిస్ సిటీస్లోకి వెళ్తే ఇంకా రానున్న దినాల్లో కారు బయటికి తీయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఈ టైం ఈ షెడ్యూల్ ఇచ్చినప్పుడే రోడ్డుకి ఎక్కాలనే రూల్స్ రాబోతున్నాయి. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా,
ఆ ఒంటెలే అన్ని ఉంటే మరి ఆ శత్రువులు ఇంకెంతమంది ఉంటారు? సముద్ర తీరమందుల ఇసుక రేణువుల వలె వారి ఒంటిలో ఉన్నాయంట. లెక్కకు మిడతల వలె వారు పరుండి ఉన్నారంట. మరి అంత మంది ఉంటే వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? 32,000 మంది. అమ్మో, హల్లెలూయా చెప్పండి. ఎంతమంది? 32,000 మంది. వాళ్ళేమో సరే ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఇసుక రేణువుల వలె అనుకోండి, గుర్తుండిపోయి ఎంత అంటే నాట్ కౌంటబుల్. ఇక మనం లెక్కించడానికి కూడా అవకాశం లేదు. అంతమంది ఉన్నారు అనుకోండి. వీళ్ళ లెక్క 32,000 మంది, వాళ్ళు లెక్కించడానికి కూడా అవకాశం లేదు, అంతమంది ఉన్నారు. స్తోత్రం. నేను ఒక మాట చెప్పనియండి, నీ సమస్య అసలు లెక్కలేనంతగా ఉన్నా నీతో పాటు ఉన్న దేవుడు వాటి మీద నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 32,000 మంది చివరి వరకు లేరండి. వారిలో 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిలో కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు. వాళ్ళలో కూడా 300 మందే మిగిలారు. ఇప్పుడు క్వశ్చన్ వేయలా, అయ్యా 32,000 మంది అన్నా ఉన్నాం, దాన్ని తగ్గించేవేంది నాయన, వాళ్ళు చూస్తేనేమో ఇసుక రేణువులలో ఉన్నారు, ఏడ గెలుస్తామయ్యా అని అనలా. అట్లా దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డాడు. మరొక క్వశ్చన్ వేయలా. ఈ 300 తీసుకుని వాళ్ళకి చెప్పాడు, అబ్బాయి కుండలు పట్టుకోండి, దివిటీలు పట్టుకోండి, బోర్లు పట్టుకోండి అన్నాడు. నీకు వివరం చెప్పట్లేదు కానీ తర్వాత చదువుకోండి ఏదో అధ్యాయము. వారు ఆ ఉన్న చోట్లకు వెళ్ళిపోయారనమాట. ఆ శత్రువులు ఉన్న చోట్లకి వెళ్ళిపోయి వీరు వేచి ఉంటున్నారు. అయితే వీరికి ఆ గిద్యోను చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్తా వెళ్తా యెహోవాకి విజయము, యెహోవా ఖడ్గమునకు, గిద్యోను ఖడ్గమునకు విజయము అని కేకలు వేయండి అన్నాడు. స్తోత్రం. అక్కడ మిద్యానీయులు వారు శత్రువులు అక్కడ పరుండి ఉన్నప్పుడు వీరు ఈ కుండను పగలు కొట్టారంట. అక్కడ లేఖనం చూస్తే ఏం పగలు కొట్టినట్టుండిద్ది? కుండను పగలు కొట్టిన తర్వాత దివిటీని వెలిగించిరి అని ఉండిద్ది. స్తోత్రం. ఆ తదుపరి బోర ఊదారంట. ఏం ఊదారు? నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ కుండ దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. పాపానికి. ఈ పాపపు కుండను నీవు పగలగొట్టాలి ఆయన నామంలో. దేవుని స్తోత్రం. ప్రభులోకి వచ్చావు మంచిదే, పాటలు పాడుతున్నావు మంచిదే, ప్రసంగాలు చేస్తున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, స్కిట్లు వేస్తున్నావు, సభలంటే భోజనాలు పెడుతున్నావు, అన్ని నాయవే అంటున్నావు మంచిదే. కానీ పాపాన్ని విడిచిపెట్టామా? స్తోత్రం. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్తా, తాసుపాం పగబట్టినా పర్వాలేదు కానీ పాపం పట్టకూడదు. ఏం పగబట్టినా పర్వాలా? తాసుపాం. పెద్దలు అంటారు, తాసుపాం పగబడితే 6 నెలలు దాన్ని పగ తీర్చుకోకపోతే వెళ్ళి తలకే రాయికేసి కొట్టి చచ్చిపోయిద్ది అని అంటారు. మనం చూసావాలి. ఎప్పుడు చూసారేమన్నా? నేనైతే చూడాలి అంటారు, నాకు తెలిసి. స్తోత్రం. హల్లెలూయా. అంటే 6 నెలల వరకు ఓపిక పట్టిద్ది అంట, తీర్చుకోకపోతే వెళ్ళిపోయి అదే తలకేసుకుని చచ్చిపోయిద్ది అంటారు. అంటే అది పగబట్టినా ఒకవేళ తీర్చుకోకపోతే 6 నెలల తర్వాత ఇక అది ఏం మనల్ని చేయలేదు అంటారు పెద్దలు. కానీ పాపం పగబట్టింది అనుకో, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసి రోడ్డుకి ఇడ్చేదాకా వదిలిపెట్టదని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రతి పాపం నుండి విడిపించడానికి నా యేసు ప్రభులు వారి సిలువలో మరణించారు. హల్లెలూయా. రక్తము కారునంతగా ఏడవాలి, ప్రభువా ఈ పాపపు మచ్చలు, ఈ పాపపు ఇచ్చలు ఏమి కనపడకుండా నన్ను నీ అమూల్యమైన రక్తంలో కడుగయ్యా అని అడగాలి ప్రభుని. స్తోత్రం చెప్పండి. ఆయన రక్తంలో కడగబడితే ఏ మచ్చలు ఉండవు. దెబ్బలు తగిలి ఎప్పుడైనా మీకు చిన్నప్పుడు తగిలినాయా? సైకిల్ దొక్కుతానో పరిగెడతానో పడినప్పుడు చిప్పలు పగిలిపోయి ఆ దెబ్బలు తగిలి ఉన్నాయా? ఇప్పుడు ఆ మచ్చలు చూపిస్తారు, ఇదిగో అయ్యా నేను చిన్నప్పుడే పరిగెడతా పడ్డాను, ఆ మచ్చ ఇప్పుడు కొందంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు బయటకు టౌన్లోకి వెళ్ళండి, ఆ మచ్చలు లేకుండా కూడా బోటిక్లో బ్యూటీ పార్లర్లు వచ్చి అవి కూడా తీసేస్తున్నారు. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. నేను అంటాను, పాపపు మచ్చ లేకుండా పరిశుద్ధమును నిష్కలంకమైన అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధమైన సంఘంగా చేయటానికి ఆయన రక్తంలో మనల్ని కడుగుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉండిద్ది, నిష్కలంకమును పవిత్రమును మచ్చ డాగు కలంకం ఏది ఉండకూడదంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడే పెళ్లి చూపులప్పుడు మోసం చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు యాకోబు భక్తి కూడా అట్టనుంది. యాకోబు చూసినప్పుడు ఏమో రాహేలుని చూశాడు, పెళ్లి టయానికి ఏమో తెల్లారు చూసేసరికి
లేయా వచ్చింది. సైతాన్ నువ్వు వచ్చేయండి ఇక్కడ అన్నాడు. ఏం చేయండి, మా నాన్న పంపించాడు, నేను వచ్చాను అన్న. అల్లు చెప్పండి, మోసం జరిగిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లిలో కనుక మంచి అమ్మాయిని చూపించి పెళ్లి వేదిక మీదకి, పెళ్లి చూపులకి మంచి అమ్మాయిని చూపించి పెళ్లి వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ముఖం అంతా యాసిడ్తో కాలిపోయిన దాన్ని వచ్చిందనుకో, ఆ మచ్చ ఉందనుకో, ఇంత మచ్చ ఉందా నువ్వు అంటావా? ఊరుకుంటావా? పెళ్లి చూపుల్లో నేను చూసినప్పుడు ఇంత మచ్చ కూడా, ఈ మచ్చ యాడ్ నుంచి వచ్చింది అంటారా లేదా? అందుకనే పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు ఎదురుకి వెళ్లే ముందు ఎంతగా సిద్ధపడిద్దో, మన పెళ్లి కుమారుడైన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఏ పాపపు మచ్చ మనలో ఉండకూడదు. హల్లెలూయా. అంతగా కడగబడాలి, అంతగా శుద్ధీకరించబడాలి ఆయన నామములో. హల్లెలూయా చెప్పండి. ఇది సిద్ధపడే కాలము అనండి, సిద్ధపడే కాలము. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్న, అయ్యా చప్పులు కొడదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరూ కొట్టాలి చప్పట్లు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇది పాపానికి గుర్తు, కుండ పాపానికి. ఎప్పుడైనా నీ జీవితంలో విజయం రావాలంటే పాపపు కుండను పగలగొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అండి బాప్తిజం తీసుకుని సినిమాలు చూసేవాళ్ళు, బాప్తిజం తీసుకుని అబద్ధాలు ఆడేవాళ్ళు, బాప్తిజం తీసుకుని పాపపు కార్యాలు జరిగించేవారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఈ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని విమోచించును గాక, పరిశుద్ధులుగా మార్చబడుదుము గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది ఏ తరం అంటే పాపమున కొరకు అరులు చాచే కాలం ఇది. అధికంగా కుర్రోళ్ళని లేదు, చిన్నపిల్లలని లేదు, నడిప్రాయం అని లేదు, వృద్ధాప్యం అని లేదు, అందరినీ పాపం అనే కోరికలు ఏలుబడి చేస్తుంది. పాపం అనే కోరికల చేత పీడించబడుతున్నారు. ఈ పాపపు కుండను మనం విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతానికి దేవుడు వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర కూర్చుని ఆయన మాట్లాడిన తర్వాత ఆమె ఆ కుండను వదిలిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే పాపపు కొండను వదిలిపెట్టి నువ్వు ఇక ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాపపు హెచ్చలను సిలువ వేయాలి ఆయన నామములో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాపం మరీ చేరువైపోయింది. ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళాలి, ఇప్పుడు సినిమా హాల్ దేవస్వా ఫోన్లోకి వచ్చేసింది. అవునా కదా? చాలా దగ్గరికి అయిపోయింది పాపం. నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం, అది బహు సమీపంగా అయిపోయింది. ఈ దినాల్లో పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మంది అంటారు, అయ్యా ఈ లోకంలో మనం ఎట్లా పరిశుద్ధులు అవుతాం అయ్యా అనొచ్చు. బైబిల్ అంటుంది, ప్రభు అన్నారు, ఇదిగో నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును. ఒకవేళ మనం పరిశుద్ధులముగా బ్రతకలేమని ప్రభువుకి తెలిసినట్లయితే ప్రభు అనేవాడు ఆ మాట? ప్రభువుకి అన్ని తెలుసు కాబట్టి మనం పరిశుద్ధులుగా బ్రతకాలమని ఆయన ఎరిగి ఆయన ఆ మాట అన్నాడు, మీరును పరిశుద్ధులుగా బ్రతకండి. హల్లెలూయా. ఇప్పుడు హిమాలయాల్లోకి వెళ్ళి ఎవడైనా బతుకుతాడు, దుంపలు తింటాను, దాని మీద చేయబెట్టి ఆ యొక్క ముత్యాలను అనుకుంటాను, బ్రహ్మచారిగా ఎవడైనా బతుకుతాడు. పాపపు యుగములో, పాపపు లోకంలో బ్రతుకుతూ పాపము చేయకుండా పరిశుద్ధుడైన యేసు కొరకు బ్రతికేవారే నీతిమంతులు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికో వెళ్ళి హిమాలయాల్లో నేను నీతిమంతునిగా బ్రతుకుతున్నానంటే అక్కడ సినిమాలు ఉండవు, ఏముండవు, ఆ లోకం ఆశలు ఉండవు. అక్కడ బ్రతకటం కాదు, పాపం నిన్ను ఆహ్వానిస్తున్న పాపపు ఇచ్చలతో, పాపపు ఆలోచనలతో బ్రతుకుతున్న మనుషుల మధ్యలో ఉన్న పాపం చేయకుండా ఉండాలని బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. పాపపు మధ్యలో ఉన్నాడుగా లేదా యోసేపు? ఎంత ఆహ్వానించిన పాపాన్ని చేసిన వాడు పాపపు కొండను పగలగొట్టిన తర్వాత దివిటి ఎలిగిందంట. అక్కడ దివిటి, ఈ వాక్యాన్ని బట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ ఆత్మ దీపం వెలిగించబడాలంటే నీ పాపపు కొండను పగలగొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా
దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా లోరి నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి వెలుపక తెచ్చిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది. హల్లెలూయా. పాపపు కొండ పగిలితేనే మన ఆత్మదీపం వెలిగించబడిద్ది. అందుకని బైబిల్ అంటుంది ఆత్మను ఆర్పకుడి. అంటే ఆత్మ దేనికి సాదృశ్యం అంటే ఆ వెలుగుకి. నీ ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోయింది అంటే నువ్వు పాపపు ఇచ్చులు చేసుకుంటున్నప్పుడు ఆ వెలుగు వెలగకుండా ఆరిపోతూ ఉండిద్దని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాపపు కొండను పగలగొట్టినాక అక్కడ దివిటి వెలిగిందంట. స్తోత్రం. దివిటి వెలిగినాక నువ్వేం చేయాలో తెలుసా? ఆ బోర ఊదినట్లు ఉండిద్ది అక్కడ. ఏం ఊదినట్లు? బోర. ఈ బోర దేనికి గుర్తు అంటే సువార్తకు గుర్తు. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా యేసే దేవుడు, యేసే రక్షకుడు అని బోర ఊదే వ్యక్తిగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. పాపపు కొండ, పాపం పోయిన తర్వాత నీ ఆత్మదీపం వెలిగించబడింది. వెలిగిన తర్వాత ఇక కాముగా కూర్చోమన్నా కూర్చో, చెప్తానే ఉంటావు, సువార్త చెప్తానే ఉంటావు, బోర ఊదుతానే ఉంటావు, ప్రభు రాకుడు వస్తుందని. హల్లెలూయా. పాపం ఉన్నంతకాలం వెలగలేవు నువ్వు, పాపం ఉన్నంతకాలం సువార్త చెప్పలేవు, నీవు అపజయాల మధ్యలో ఉండిపోతూ ఉంటావు. ఇక్కడ గిద్యోను చెప్పాడు, కొండను పగలగొట్టండి, దివిటీని వెలిగించండి, బోరను ఊదండి అన్నాడు. వారు ఊదిన తర్వాత శత్రువులు కంగారు పడిపోయి పారిపోతూ మొదలుపెట్టారు. హల్లెలూయా. నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే పాపపు కొండను విడిచిపెడతాం, దివిటి వెలిగించబడతాం, సువార్త ఆ బోర్ అనేది ఓదుతం అనేది ఒక ఎత్తు అయితే, దీని అంతట్లో నేను ఒకటి చెప్పాలనుకున్నాను. గిద్యోను దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో సమస్యలన్నిటి మీద నువ్వు జయం పొందాలంటే, శత్రువు మీద నువ్వు జయం పొందాలంటే మొట్టమొదటిగా నీవు నేను చేయవలసిన పని ఏంటంటే సంపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, జేబులో సమృద్ధి అయిన ఆదాయం లేకపోయినా, స్తోత్రం. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనుకో, ఇల్లు కట్టేటప్పుడు ఏమి లేకుండా ప్రారంభిస్తారు మీరు? ఏమి లేకుండా కనీసం ఎంతో కొంత ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు ఉంటేనే కదా ప్రారంభించేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఏమి లేకుండా ప్రారంభిస్తావా? కానీ విశ్వాసం కలిగిన వాడు అలా కాదు, ప్రభు మీద ఆధారపడతాడు. ప్రభు మాట ఇచ్చాడు, నేను అడుగేస్తున్నాను, ప్రభు కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుని మీదగా. దేవుని మీద కాకుండా మనుషుల మీద కాదు, లేదా ఉద్యోగాల మీద కాదు, పంటల మీద కాదు, పశువుల మీద కాదు, వీటన్నిటినీ కలగజేసిన యేసయ్య మీద ఉండాలి. ఈ గిద్యోని విశ్వాసం 300 మంది ఉన్న ఆ జయం పొందుతామని 300 మంది మీద లేదు, 32,000 మంది మీద లేదు, 10,000 మంది మీద లేదు, 300 మంది మీద. అసలు వీళ్ళు ఎవరు లేకపోయినా నా ఒక్కడి ద్వారా అయినా దేవుడు ఆ ఇసుక రేణువుల వలె ఉన్న శక్తుల మీద విజయం ఇవ్వగలడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేస్తాం కానీ కష్టం వచ్చిన తర్వాత ఆ విశ్వాసం ఉంటుందా? పేరుకే విశ్వాసులు అంట, కానీ పిశాసులు అంట. విశ్వాసులే కానీ పేరుకి, కానీ పిశాసులు అంట. విశ్వాసం ఉండదు. మీరు చూడండి, నేతి బీరకాయ అంటాడు, పిండితే నేతి బీరకాయలో నెయ్యి వచ్చిద్దా? ఏమొచ్చింది? పసరు తప్పితే ఏమి రాదు. పేరుకి ఏంటది? నేతి బీరకాయ, కానీ ఏముండదు నేతి. అలాగనే విశ్వాసులే పేరుకి, కానీ ఏమాత్రం కష్టం వచ్చిందంటే 24/7 అపోలో మెడికల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తలనొప్పి బెల్లెత్తురా. నీవు చిన్న సమస్య కూడా దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. పిల్లల మీద వైద్యం చేర్చుకుంటుంది తప్పని నేను అంటలా, వాటన్నిటికంటే విశ్వాసం నీకు దేవుని మీద ఉండాలి. ఒక ఆమె బలహీనరాలు, హాస్పిటల్కి ప్రార్థన చేసుకుంటే ప్రభు హాస్పిటల్కి వెళ్ళమని నడిపించారు, వెళ్ళింది. ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకుంది. ఎంత వేసుకుంటున్నా ఆ బలహీనత పోటల్లా. ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళింది,
నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్ళాను, ఈ టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటున్నా, పోవట్లేదు నాయన అంటే ప్రభు అన్నాడంట, వెళ్ళమన్నాను వెళ్ళావు, తెచ్చుకోమన్నాను తెచ్చుకున్నావు. టాబ్లెట్ వేసుకునే ముందు ప్రభు ఈ బిళ్ళల మీద నాకు విశ్వాసం లేదు, నీ మీద ఉందయ్యా, ఈ బాడీ రియాక్ట్ అయ్యేటట్టు ఈ టాబ్లెట్లు నువ్వు ఆశీర్వదించయ్యా అని ఒక్క మాటను అడిగావా? అడగకుండా అట్ట తీసుకున్నావు, లటిక్మని వేసుకున్నావు, తాగేసావు అని అన్నాడు. అలా చెప్పండి. అప్పుడు దాకా హాస్పిటల్కి వెళ్ళబోయే ముందు అంతా విశ్వాసం దేవుని మీదే, వెళ్ళొచ్చిన తర్వాత ఏట్ల మీదకి వెళ్ళిపోయింది? ప్యానిక్ల మీద, బిళ్ళల మీదకి వెళ్ళిపోయింది. ఈ రోజు మన విశ్వాసం కూడా ఉద్యోగం రానంత కాలం ఏమో యేసయ్యా ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నన్ను పోషించు అని అడిగేటప్పుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఈఎంఐలు కడతానికి, ఆ ఎంఐలు కడతానికి అన్ని ఎటు చూస్తున్నాం? శాలరీ ఎప్పుడు వచ్చిద్దా, నెలకి ఎప్పుడు పడతాయా, లేకపోతే పంట ఎప్పుడు వచ్చిద్దా, లేకపోతే సాయంత్రం నెలకు కూలి ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నాం, కానీ దేవుని మీద చూస్తున్నామా? హల్లెలూయా చెప్పండి. క్రైస్తవులు అయిన మనం ఎప్పుడు విజయం పొందుతామంటే ప్రతిరోజు యేసయ్య చేతుల వైపే చూడాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను సేవకు వచ్చి ఇప్పటికి ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు గడిచినాయి. 11 అయిపోయి 12 రన్నింగ్. హల్లెలూయా చెప్తారా? ఇంచుమించు అట్లా జరుగుతున్న సేవలో ప్రారంభ దినాల్లో చాలా కటిక పేదరికం, నాకంటే కటిక పేదరికం మా తండ్రి గారు అనుభవించారు. స్తోత్రం. వారు రేపల నుంచి తుమ్మలకి సైకిల్ తొక్కుని వెళ్ళి మళ్ళా సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు ఆటోకి వెళ్ళేటప్పుడు ఛార్జీలు ఉండేవి, కానీ వచ్చేటప్పుడు ఛార్జీ ఉండేది కాదు. వెళ్ళేటప్పటికి ఎట్టగొట్ట వారాన్ని చూసి అప్పుడెంత 6 రూపాయలు 8 రూపాయలు ఆటో ఛార్జీ, వెళ్తానికి ఉండేది, వస్తానికి వేయటానికి విశ్వాసులు వేసిన ఎంత 4 రూపాయలు, అంటే ఇంకో 2 రూపాయలు కలుపుకోవాలి. అప్పుడు సగం దూరం ప్రయాణం చేసి వచ్చి పోటుమెరక దాకా, ఈరోజు పోటుమెరక ప్రాంతం నుంచి జాన్ గారు వచ్చాడు, వాళ్ళ కుమార్తె ఈ ఊరిలోని ఇచ్చాడంట. హల్లెలూయా చెప్పండి. నేను ఇంటి దగ్గర కూర్చుంటే మాట్లాడుతా అయ్యా మా అమ్మాయిని చావలు ఇచ్చాను అయ్యా ఇక్కడే అని అన్నాడు. అయితే నేను రేపు చావలు వెళ్ళబోతున్నాను అనగానే నేను వస్తానయ్యా ప్రార్థనకు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ పోటు మేరకు అనే మాట చెబుతున్నా, ఆ ఊరు దగ్గరికి వచ్చి అక్కడ ఆటో ఎక్కాలి, ఎందుకంటే 2 రూపాయలు తగ్గుతాయి అప్పుడు. అట్లాంటి కఠినమైన సేవ చేశారు వారు. హల్లెలూయా చెప్పండి. అయితే మా నాన్నగారు సేవకుడని నేను వారసత్వంతో కూడిన సేవకురాల, దేవుడు నా దర్శనం, నా పిలుపు వేరు, నేను వేరుగా చదివి నేను వేరుగా లోకంలో ఉండాలనుకున్నా, కానీ ప్రభు నన్ను బలపరిచి సేవకు పిలిచాడు ఆయన. వచ్చిన దినాల్లో చాలా కఠిన, ఇప్పుడు కూడా ప్రతిరోజు నా యేసయ్య చేతుల వైపే నేను చూస్తా. హల్లెలూయా చెప్పండి. చాలా మంది అనుకుంటారు మీకేమలే 4 మాటలు చెప్తూ వచ్చేస్తాయి అంటారు. నేను అదే అంట, ఆ మాటలు అనే వాళ్ళకి రండి, మీకు కూడా ఆల్వేస్ వెల్కమ్ ఈ పని చేయటానికి అంట. వచ్చిన తెల్లారికి వెళ్ళిపోతారు, ఏముండదు. హల్లెలూయా చెప్పండి. సేవ మీరు అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. స్తోత్రం చెప్తారా? ప్రతి దినము పోరాటమే, ప్రతి క్షణము పోరాటమే, ప్రతి నిమిషం పోరాటమే. దేవుని స్తోత్రం. అయితే ఈ పోరాటములో, ఈ యాత్రలో మా విశ్వాసం అంతా ఇదిగో ఆ కానుకలు ఇచ్చే మనుషుల మీద కాదు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కొంతగా ఇప్పుడు విశ్వాసంలో ఇచ్చే విశ్వాసం ఉంది, యవ్వన విశ్వాసి అట్టని చెప్పి దశంభాగాలు బాగా ఇచ్చే విశ్వాసం మీద ఆశ పెట్టుకున్నాం అనుకో, దేవుడు ఆపేస్తాడు ఒక రోజు ఆమె. అప్పుడు మేము ఎవరిని ఎత్తుకోవాలి? అప్పుడు అట్ట కాకుండా ఆయన మీద ఆధారపడ్డాం అనుకో, ఏమాగినా వీళ్ళ జేజుముని తీసుకొస్తాడు ఆయన, ఈయనాగిన ఈయన తాతను తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మన విశ్వాసం, సేవకుల విశ్వాసం దేవుని మీద ఉండాలి, విశ్వాసుల విశ్వాసం దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. గిద్యోని విశ్వాసము ఆ 300 మంది మీద కాదు, ఆయుధాల మీద కాదు, సైనికుల మీద కాదు, వారందరిని సృజించి నడిపిస్తున్న, మాట ద్వారా నడిపిస్తున్న దేవుని మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. స్తోత్రం. దేన్ని జయించాలన్నా మనకు విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీకు విశ్వాసం లేకపోతే ఆ రోగాన్ని ఎలా జయిస్తావు? విశ్వాసం లేకపోతే ఆర్థిక సమస్యలు ఎలా జయిస్తావు? విశ్వాసం లేకపోతే ఆ కుటుంబ సమస్యలు ఎలా జయిస్తావు? కొంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు, మగవాళ్ళు చాలా తక్కువ. నేను ఆశపడేది ఏంటంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు సంఘాల్లో, మగవాళ్ళు కూడా అంతమంది అయ్యే దినాలు మనం చూచుదుము గాక. గట్టిగా అనాలి ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆడవాళ్ళకేనా దేవుడు? మగవాళ్ళకి దేవుడు కదా. ఆయన మగవాళ్ళకి దేవుడు, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి దేవుడు, యవనస్తులకి, వృద్ధులకి దేవుడు, అందరికీ దేవుడు అయి ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మగవాళ్ళు
కూడా అంతమంది రావాలి ఆయన నామంలో. అయితే ఒక తల్లి వచ్చింది, అయ్యా మా ఆయన బాగా తాగుబోతాడు, అయ్యా బాగా తాగుబోతాడు. ఎంత తాగుబోతాడు అంటే రోజుకి 1000 రూపాయలు తెస్తాడు. తెచ్చిన 1000 రూపాయలు 800 తాగుడికి బ్యాందీ షాపు ఖర్చు పెట్టేస్తాడయ్యా. 200 తెస్తాడయ్యా. 200తో కుటుంబాన్ని నేనేం నడిపించేదయ్యా అని అంటుంది. హల్లెలూయా చెప్పండి. కొన్ని కుటుంబాల్లో ఎంత కష్టపడినా పేదరికం ఉంటా ఉంటుంది. నా యేసయ్య ఆ శాపాన్ని విడిచివేసి సమృద్ధినిచ్చును గాక. కష్టపడిందంతా చినుగుని సంచిలోకి వెళ్ళకూడదు. నీ చేతుల కష్టాజితం నువ్వు అనుభవించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. లక్షలు సంపాదిస్తున్న అనుభవించలేని స్థితి ఉంది కొంతమందికి. అట్లా కాదు, మనం చేసే ₹10 అయినా 10 రూపాయలైనా అది మనం అనుభవించేటట్లు మన దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. అంత పేదరికం ఉంటే నేను ఎలా నడిపించేదయ్యా? ప్రార్థన చేయండి అయ్యా, తాగు నుంచి మానాలని అని అంటే నేను అన్నాను, తాగు నుంచి మానాలని ప్రార్థన చేద్దాంలే అమ్మా, మారతాడులే, దేవుడు ఎంతో మందిని మార్చాడు, ఆ వ్యక్తిని మార్చడా, దేవుడు క్రూరుల్ని మార్చాడు అని అంటే ఆమె ఏమనాలి? నిశ్చయంగా చేయండి అయ్య గారు, నేను చేస్తాను, మారతాడు అనాలా అనకూడదా? ఏమందో తెలుసు పుష్కమైన ఒక మాట, అయ్యా ఎవడు మారి పాపిష్టోడు మారడయ్యా. ఇంకేది ఆమె విశ్వాసం ఉందా? ముందేముంది, అయ్యా తాగుడయ్యా నాశనం అయిపోతున్నాం, కుటుంబంలో ఏముంటలేదు, దరిద్రం, అయ్యా ప్రార్థన చేయని అంది ఆమె. మళ్ళీ ప్రార్థన చేద్దాం మారతాడని చెప్తే ఏమంటుంది? ఈ సేవల్లో ఎవరు మారినా ఆ పాపిష్టోడు మారలేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హల్లెలూయా చెప్పండి. ఆ మాటకి నేను ఇంకేమనాలా? అసలు సైతాని ఏమా? హల్లెలూయా చెప్పండి. ఏమలోని విశ్వాసం ఉంటే నా భర్తను మారుస్తాడు, నా పిల్లలను మారుస్తాడు, నా కుటుంబం మారిద్ది, నా పరిస్థితులన్నీ మార్చబడతాయి అని ఏమలోనే విశ్వాసం లేదు, ఇంకెలా దేవుని కార్యాలు జరుగుతాయి, విజయం జరిగిద్ది? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న నీవు, బైబిల్ పట్టిన నీవు, మోకరించి ప్రార్థన చేస్తున్న నీలో బలమైన విశ్వాసము నూరిపోయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిద్యోనులో ఆ విశ్వాసం ఉంది. ఇసుక రేణువుల వలె ఉన్న శత్రువులు కూడా ఏం చేయలేకపోయారు. నీ సమస్యలు గొప్పవేమో, నీ విశ్వాసం నీ సమస్యల కంటే గొప్పది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. విశ్వాసముతో మీరు ముందుకు అడుగులు వేయండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా దేవుడు ప్రతి సమస్య మీద జయం ఇవ్వబోతున్నాడు. రెండవదిగా ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. 14:17. 17. షాలేము రాజైన తీసుకుని వచ్చెను యాజకుడు. చాలు, దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట ఉంది, రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు. 17వ వచనంలో ఉంది ఆ మాట, రాజులను ఓడించి. దేవునికి స్తుతి చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం మనకు తెలుసు, అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు స్వరమిచ్చి పిలిచాడు. ఎప్పుడు? 75వ ఏటప్పుడు. హల్లెలూయా. ఇంచుమించు 70 ఏళ్ళు దాటిన తర్వాత దేవుని స్వరం పొందుకున్నాక దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ తల్లింటిని, నీ దేశమును, నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వస్తే నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నిన్ను శపించిన వారిని శపిస్తా, నిన్ను దీవించిన వారిని నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. స్తోత్రం. అంతకుముందు నిజమైన దేవుడు ఎవరో అబ్రహాముకి ఏమాత్రం, తన తండ్రి బొమ్మలు చేసి బొమ్మలు అమ్ముతూ ఉండేవాడు, ఆ వృత్తిలోనే అబ్రహాము గారు బ్రతుకుతున్నట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఇతనికి నిజమైన దేవుడు ఎవరో తెలిసిన వాడు కాదు. అయితే స్వరం విన్నాడు. విన్న తర్వాత దేవుని స్వరము ఎవరికి వినపడిద్దో తెలుసా? నిజమైన దేవుడని ఎవరని అన్వేషించే వారికి దేవుని స్వరం వినపడింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ టైంలో అబ్రహాము గారు ఒక అన్వేషణలో ఉన్నారు. ఏ అన్వేషణ? నా అన్వేషణ కాదు, కుర్రోళ్ళకి తెలిసింది, ఆ ప్రపంచ యాత్రికుడు కాదన్న. ఏ అన్వేషణ? దేవుడు అసలు ఎవరు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు అనే ఒక అన్వేషణలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే అతని తండ్రి ఏమో బొమ్మలు చేస్తున్నాడు. బొమ్మలు చేస్తుంటే ఆ బొమ్మ చేసిన వెంటనే వాళ్ళందరూ వాటిని ఆరాధిస్తున్నారు. వాటన్నిటిని అరే ఇప్పుడు దాకా నేను మా తండ్రి చేసినవేగా, ఈ చేసిన వెంటనే వీటిని ఆరాధిస్తున్నారు కదా అని చెప్పి ఇతడు ఇది కాదు కదా ఎవరు అని చెప్పి అతడు అన్వేషణలో ఉన్నప్పుడు దేవుని స్వరం అతని యొద్దకు వచ్చింది. హల్లెలూయా. నా దేవుని స్వరం ఎవరికి వినపడిద్దో తెలుసా? ఎవరైతే నిజమైన దేవుడు అని అన్వేషిస్తూ ఉంటారో, వెతుకుతూ ఉంటారో, ఆతృత పడుతూ ఉంటారో వారికి తటస్థించింది ఆయన స్వరం. హల్లెలూయా. మీరు చూడండి, సాధు సుందర్ సింగ్ గారు కూడా సింగ్ కుటుంబంలో పుట్టాడు. ఆయన పుడితే ఆయన పంజాబ్ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో పుడితే ఆ బాగా ఆస్తి కలిగిన కుటుంబం వాళ్ళది. తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే యవన కాలంలో ఒకరు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ని చించేసాడు, కాల్చేశాడు. అట్లాంటి మూర్ఖుడు ప్రభుని ఎరగకు మునుపు. హల్లెలూయా. కానీ ఒక రోజున అతడికి నిజమైన దేవుడు ఎవరని అన్వేషించాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు నాతో మాట్లాడాలి, ఎవరో దేవుడు నాతో మాట్లాడాలి అంటుంది, ఎవరు మాట్లాడతలే. ఒక రోజున రైల్వే ట్రాక్కి వెళ్ళిపోయి సవాల్ ఇసిరేసాడు, ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో నాతో మాట్లాడాలి, లేకపోతే నేను ఈ రైలు కింద పడి చచ్చిపోతాను అని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి ఒక చల్లని మెల్లని అద్భుతమైన స్వరము అతనికి వినపడుతుంది. ఆమేన్. నేనే నేనే అని వినపడుతుంది. స్తోత్రం. ఎవరు నీవనంటే ఇదిగో నీ కొరకు చనిపోయిన నజరేయుడైన యేసు ప్రభుల వారిని. హల్లెలూయా. ఇక ఆ రోజు తెల్లవారి ఇంటికి వచ్చేసి ఆ బైబిల్ ఎత్తుకుంటే ఏడుండిది కాల్ చేశాడు కదా, తన ఆత్మీయ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ ఇస్తావని చెప్పి ఆ బైబిల్ తీసుకుని చదువుకుంటూ మొదలు పెట్టాడు. ఇక సత్యం తెలుస్తుంది, ఒకదాని వెనకాల ఒక సత్యం తెలుస్తుంది. అప్పుడు గమనించాడు, ఏకైక దేవుడు నిజమైన దేవుడు యేసే. హల్లెలూయా. ఇక అప్పుడు ఇంట్లోకి వచ్చి చెప్పాడు, నానో నాకు నిజమైన దేవుడు దొరికేసాడంటే వాళ్ళ నాన్న అనుకున్నాడు, ఈ పిచ్చి పట్టిందేమో, ఎన్నాళ్ళు ఈ దీంట్లో లేడు, దీంట్లోకి వచ్చేసాడు, అదేమి లేదు తీసేయి అని అంటున్నాడు నాన్న. హల్లెలూయా చెప్పండి. సరే అక్కడ దాకా ఆగల, ఇప్పుడు బైబిల్ అంతా చదువుతుంది, సరే ఇంట్లో వరకేలే, బయటికి తెలియదులే, సరే ఆడు చావేదో చావని అని అనుకున్నాడు. ఇక ఏమైపోయిందంటే కొన్నాళ్ళు అయిన తర్వాత, నానా ఇప్పుడు నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నిజమైన దేవుడు ఆయనే అని అనగానే ఈయనకి ఎక్కలేనికి మంట వచ్చేసింది. ఇప్పుడు దాకా గుట్టంత ఇంట్లోనే ఉంది, ఇప్పుడు వీడు రోడ్డు మీదకి తీసుకెళ్ళబోతున్నాడు, నన్ను ఎండైపోతున్నాడేమోనని చెప్పి నా కులం ఏమైపోవాలి, నేను నమ్ముకున్న సిక్కు మతం ఏమైపోవాలి, నన్ను అందరూ తక్కువగా చూస్తారని మనుషులను దృష్టిలో పెట్టుకుని ఇతడు కుమారుడితో చెప్పాడు, రేయ్ ఇంతవరకు ఇంట్లో భక్తి చేసావు కాబట్టి ఊరుకున్నా, ఇప్పుడు బజార్కి తీసుకెళ్తాను అంటున్నావు, వద్దు, నేను ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, ఇదిగో మన దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఈ సిక్కు మతాన్ని ఆచరించగలిగితే నా సంపాదన అంతా నీకు రాసిచ్చేస్తా, ఇప్పుడే నా సంపాదన అంతా. అప్పుడు ఆయన ఏమన్నాడు అనుకున్నారు, నీ సంపాదన ఏమొద్దు, నిజమైన సంపాదన అయిన యేసయ్యని నేను సంపాదించుకున్నాను. హల్లెలూయా. నీ చిల్లి గవ్వ కూడా నాకొద్దు అని చెప్పి అతడు మొండిగా వెళ్తే ఆ తండ్రి తన బంధువుకు చెప్పాడు, అంటే ఇతనికి మేనమావ అవుతాడు, సాధు సుందర్ సింగ్ గారికి మేనమావ. ఆ మేనమావ కూడా వచ్చి క్లాస్ తీసుకున్నాడు, గైడ్ లైన్స్ ఇస్తున్నాడు, రే నీకు దండం పెడతా, నాకు అందమైన కూతురు ఉంది, ఆమె నీకే ఇస్తా, నా ఆస్తి మీ నాన్న ఆస్తి మొత్తం. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభుకి నా జీవితం ఇచ్చాక పెళ్లి కూడా చేసుకొని నేను బ్రహ్మచారిగా మిగిలిపోతా, మీ అమ్మాయి వద్దు, మీ ఆస్తి కూడా వద్దు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. వీడికి ఏందిరా యేసు ప్రభు పిచ్చి పట్టింది, యేసు ప్రభు మతం అని పిచ్చి పట్టింది అని అనుకున్నాడు వాళ్ళ నాన్న. ఇక వీడు చెప్తే మానేదట్టు లేడు, వీడు బయటికి వెళ్తే మన పేరుకి, మన బయటికి చాలా పేరు ఉంది, బయటికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకున్నాడు, యేసు ప్రభు మతాన్ని అనుసరిస్తున్నాడని మనకి తల కొరువు పెట్టినట్టు నిద్ర తలదించుకునే పరిస్థితి తెస్తున్నాడు వీడు అనుకుని ఏం చేశాడంటే, కన్న తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు. కన్న తండ్రి కొడుకుని చంపాలి అని నాన్న ఏం చేశాడు, సేవకి వెళ్తున్నాను అంటున్నావుగా, ఇదే ఆఖరి భోజనం, మంచి భోజనం నీ కొరకు సిద్ధపరుస్తున్నానని పాయాసంలో విషం కలిపేశాడు, స్వీట్లో విషం కలిపేశాడు. ఆ విషయం ఈ సాధు సుందర్ సింగ్ గారికి తెలియదు. తినేసాడు, అంత భోజనం తినేసాడు, వెళ్ళిపోయాడు, ఇల్లు వదిలిపెట్టేసి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారి ఇంట్లో ఒక పెద్ద బొమ్మ పెట్టి, ఎవరిది, సాధు సుందర్ సింగ్ గారిది, దానికి ఒక దండ వేశారు. ఎవరు, వాళ్ళ నాన్నగారే, ఎందుకంటే చనిపోయాడని. స్తోత్రం. కొన్ని
సంవత్సరాలు అయిపోయిన తర్వాత సువార్త పనిలో భాగంగా అనేక దేశాలు ప్రాంతాలు తిరుగుతూ ఆయన సొంత గ్రామమైన ఆయన ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆ గోడ మీద ఆయన ఫోటో, ఆ ఫోటోకి ఒక దండ కనపడగానే నేను బతికుండగానే దండేసేసారే అని అనుకుని వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న అంటున్నాడు, నువ్వు ఇంకా చచ్చిపోలేదా అన్నాడు. ఎందుకు చచ్చిపోలేదా అని అడుగుతున్నావు నాన్న అంటే, నువ్వు చావాలని నేను ఆ రోజు విషం వేసల్లా. ఓహో, ఇదా సంగతి. నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, నేను బ్రతకాలని ఆశపడ్డాడు కాబట్టి నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నా దేవుడు బ్రతికించాలనుకున్నాడు. అనేకులను బ్రతికించుట కొరకు నా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ రోజు ఏమైందో చెప్పరా, నువ్వు పెట్టావు, కడుపు నిండా ప్రేమతో పెట్టావు, కానీ అది నా కడుపులో ఇమడలా. ఏమైందో తెలియదు, వాంతుల మీద వాంతులు అయిపోయినాయి నానా. నువ్వు ఏం చేసావు నాకు తెలియదు, నేను బాధపడ్డా రోజు. అయ్యో, మా నాన్న నేను ఇంట్లో నుంచి వెళ్తుంటే ఎంతో ప్రేమతో మంచి మంచి ఆహారాలు చేసి పెట్టాడే, నా కడుపులో లేకుండా ఈ వాంతు చేసేసుకున్న రైల్లో ఇదేంటని బాధపడ్డా. ఓహో, ఇదా సంగతి. నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నా దేవుడు ప్రణాళిక చూడు. ఆ విషయం నా బాడీలో ఎక్కడ పని చేయకుండా ఉండటానికి ఆ పాయిజన్ అయిన ఫుడ్ని కక్కించేశాడు. హల్లెలూయా. బైబిల్ అంటుంది, మీరు విషమైన వాటిని తాగినను, నాగుపాములను, సింహములను వాటిని తొక్కుదురు అన్నాడు, అవి మీకు ఏ హాని అట్టని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తాగారు. ఉన్న పాటను వెళ్ళిపోతాం. పరదేశులమో అని పాట పాడాల్సి వచ్చింది. అల్లులు చెప్పరే. అంటే ఇలాంటి సందర్భాలు ఎవరైనా మనం చంపాలి, మనకు ప్రయత్నాలు చేసినా ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు ఆయన. అంతేగాని దేవుడు పాయిజన్ విషము తాగినా ఏ హాని జరగనన్నాడని వెళ్ళిపోయి విషం తాగేశారు ఇంట్లో. అలాంటి పిచ్చి పనులు చేయమాకండి. హల్లెలూయా చెప్పరే. చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సాధు సుందర్ సింగ్ గారిని తండ్రి చంపాలనుకున్నాడు, కానీ ఆ దేవుడు పరమ తండ్రి అతను బ్రతికించాలని అనుకున్నాడు. ఎందుకంటే అనేకులు బ్రతకటానికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎలాగైతే అన్వేషించాడో సాధు సుందర్ సింగ్ గారు కూడా ఆ దినాలు అన్వేషించాడు కాబట్టి నిజమైన దేవుని కనుగొనగలిగాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా నిజమైన దేవుని కనుగొన్నారా? ఎవరో చెప్పారని వచ్చారా? అలా రావద్దు. నిజమైన దేవుని కనుగొనండి. ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన దర్శించగలిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు కాబట్టి ఆయన నీకు ప్రత్యక్షం అవ్వగలడు. ఆయన స్తోత్రం. ఈ అబ్రహాము అన్వేషిస్తున్నాడు. ఆ టైంలో దేవుని స్వరం దొరికింది. ఆ మాట తీసుకుని బయలుదేరాడు. తండ్రిని అన్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు భార్యని, అలాగనే తోబుట్టు అయిన లోతుని ఎండబెట్టుకుని వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఆస్తి పెరిగిపోయింది. చాలా మంది అంటారు, అయ్యా ఒకప్పుడు ప్రభులోకి రాకమునుపు ఎంత దరిద్రం అనిపించానో, ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలు, ప్రభులోకి వచ్చినాక నా శాపాన్ని విరిచివేశారయ్యా అని చెప్పి చాలా మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఒకటి చెప్పిన, ప్రభులోకి వచ్చినాక నీ మీద ఏ పాపం ఏలుబడి చేయదు, ఏ శాపమో ఏలుబడి చేయదు. వాటి కాడిని విరిచివాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ఆ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత గొప్ప ఆస్తిపరుడిగా దేవుడు చేశాడు. అతన్నే కాదు, అతనితో ఉన్న లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుని పిలుపు కలిగిన వ్యక్తులతో ఉన్నప్పుడు వారినే కాదు మిమ్మలను కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు పిలిచాడు ఫిలిప్పీ గారిని, వారితో పాటు మీరుండి దేవుని వెంబడించినప్పుడు వారి మీద నిలిపిన ఆశీర్వాదం మీ మీద కూడా నిలుపుతాడు ఆయన. హల్లెలూయా. అబ్రహామును పిలిచాడు కానీ లోతును పిలిచాడా? కానీ అబ్రహామును ఆశీర్వదించాడు, లోతును కూడా. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి, పిలుపు కలిగిన వారితో ఉండటం వలన ఆ పిలుపు కలిగిన వారితో ఉన్న మనకు కూడా ఆ దేవుని ఆశీర్వాదం కలిగిద్ది. హల్లెలూయా. లోతుని బట్టి లోతుని ఆశీర్వదించాల. అబ్రహాము గారిని బట్టి లోతుని, నీ సేవకుని బట్టి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు చెబుతా, సేవకుడు ఎదుగుతున్నాడంటే సంఘం కూడా ఎదుగుతుందనే లెక్క. సేవకుడు దిగజారిపోతున్నాడంటే సంఘం కూడా ఎండిపోతుందనే లెక్క. హల్లెలూయా చెప్పండి. కొంతమంది సేవకుడు ఏదైనా బండి కొన్న ఏడుపుతారు, కొత్త చొక్కాయి కొన్న ఏడుపుతారు, ఇల్లు చక్కగా కొనుక్కున్నా అంటే దాని అర్థం ఏంటంటే సేవకుడు మాకంటే దీన స్థితిలో. నువ్వు అర్థం చేసుకోవాలి, నీ సేవకుడు ఆశీర్వదించబడుతున్నాడంటే నీవు కూడా. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అయితే ఇక్కడ ఏమైందో తెలుసా? ఇప్పుడు లోతు అన్నాడు అబ్రహాము తండ్రి, నీ ఆస్తి ఎక్కువైపోయింది, నా ఆస్తి గొడవలు అయిపోతున్నాయి అని అంటే అబ్రహాం ఏమన్నారంటే,
వెళ్ళు, నేను ఒక పక్కకి వెళ్తా. ఇప్పుడు లోతు ఏమనాలి ఆ మాటకి? తండ్రి గారు, అబ్రహాం గారు పెద్దోళ్ళు, ఐక్యతగా ఉందాం, మనం కలిసి మట్టుగా కలిసి ఐక్యంగా ఉందాం. ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి ఇంత ఆశీర్వాదం వచ్చింది. విడిపోతే ఈరోజు చూడండి దౌర్భాగ్యం, ప్రతి కుటుంబంలో అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? భార్య భర్తలను ఎడదీయటం, లేకపోతే అత్త కోడల్ని ఎడదీయటం, కుటుంబాలు ఇటువరకు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఈరోజు కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి? విడిపోతున్నాయి. ప్రేమలు లేవు, ఐక్యత లేవు. ఎక్కడ ఐక్యత ఉండిద్దో అక్కడ ఆశీర్వాదం ఉండిద్ది. హల్లెలూయా చెప్పండి బిగ్గర, హల్లెలూయా. లోతు ఆ మాట అనాలిగా, అయ్యా నీతో పాటు వచ్చిన దాన్ని బట్టే నాకు ఇంత ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళాను? ఇదిగో నీ పనులతో నువ్వు చెప్పు, నా పనులతో నేను చెప్తా. మన వాళ్ళందరినీ కామ్ డౌన్ చేసి మనందరం కలిసే ఉందాం అని అన్నట్లయితే బాగుండేది. కానీ ఈ లోతు అలా కాకుండా ఎప్పుడు వెళ్ళిపోదామా బయటికని ఆశలు కలిగి ఉన్నాడు కాబట్టి వెంటనే తారుకున్నాడు ఒక పక్కకి, పచ్చని ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అబ్రహాం రాళ్ల మధ్యలో నివసించిన రాజులాగా బ్రతికాడు. హల్లెలూయా. దేవుని పిలుపు, దేవుని దర్శనం కలిగిన వాడు రాళ్ల మధ్యలో, సమస్యల మధ్యలో ఉన్న రాజులాగానే బ్రతకగలుగుతాడు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. దేవుని దర్శనాన్ని, పిలుపుని, సేవకులను, సహవాసాన్ని కోల్పోయి పచ్చ ప్రాంతాలకు లగ్జరియస్గా బ్రతికిన నెమ్మది ఉండదు. తింటున్న తిండి ఇమడదో, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సరే, ఇలా జరిగింది. ఇప్పుడు లోతు మీద కొంతమంది రాజులు వచ్చి దాడి చేశారు. అమ్మ చెప్పాలి, లోతు మీద కొంతమంది రాజులు వచ్చి దాడి చేస్తే, ఇప్పుడు ఆ దాడి చేసి ఏం చేశారు? లోతుకున్న ఆస్తులను అన్నిటినీ సర్వం దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్రహాము వెళ్ళి వారితో యుద్ధం చేసి ఓడించి వచ్చాడంట. హల్లెలూయా. లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క పశువులను సమస్తాన్ని తీసుకొచ్చి మళ్ళా లోతుకి అప్పచెప్పాడు. స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, రాజులతో యుద్ధం చేయాలంటే మనం కూడా ఏమై ఉండాలి? రాజులమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తితో పోరాడుతున్నా అంటే ఆ సమ ఉజ్జీలుగానే ఉండాలిగా. లేకపోతే 10th క్లాస్ వాడితో ఫస్ట్ క్లాస్ వాడు పోటీ పడితే ఉపయోగం ఉండిద్దా? 10th క్లాస్లో వాడే పోటీ పడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి రాజులను ఓడించాడంట. ఇతనేమో రాజా కాదు, కానీ ఇతడు ఓడించాడంట. ఎలా అంటే నా దేవుని సహాయం వలన వారి మీద జయం పొందాడు. నేను ఒక మాట చెప్పనా, ఎవరి జీవితంలో విజయాలు ఉంటాయి అంటే, రెండోదిగా దేవుని మనసు కలిగిన వారికే దేవుడు విజయాలు ఇస్తాడు. స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పగలిగానంటే, అబ్రహాం ఏమనాలి లెక్కైతే, లోతుగాడు ఇంత తీసుకొచ్చి ఆడికి పెడితే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు. ఆడికి అసలు కృతజ్ఞత కూడా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా, ఆడికి అట్టానే ఉండాలి, అందరు లాక్కెళ్ళిపోయారు, నాశనం చేశాడు, నాశనం అయిపోని అని అనాలి. కానీ ఏం చేశాడు? అమ్మో మా ఓడిని అట్లా లాక్కెళ్ళిపోతారా అని తన ఇంట పుట్టిన 318 మందిని ఏర్పరచుకుని వెళ్ళి వారిని ఓడించి తీసుకొచ్చాడు. ఫస్ట్గా మనం దేవుని నామములో విజయం పొందాలి అని అంటే సమస్యలన్నిటి మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏ విశ్వాసం? అల్పమైన విశ్వాసం కాదు. ఎలాంటి విశ్వాసం? అచంచలమైన విశ్వాసం, అత్యున్నతమైన విశ్వాసం. హల్లెలూయా. శిఖర స్థాయిలోనే ఉండాలి నీ విశ్వాసం. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి మన విశ్వాసం? శిఖర స్థాయిలో ఉండాలి. మా తాతయ్య గారు ప్రభునందు నిద్రించారు పోయిన నెలలో, కరెక్ట్గా 9వ తారీఖున, జనవరి 9న. వాళ్ళు చీకటి బెంజమిన్ అయ్య గారని రేపుల్లో ఒక ఆత్మీయ నాయకుడి కింద కొన్ని సంవత్సరాలు ఆయన విశ్వాసిగా ఎదిగాడు. చాలా సంపాదన ఉండేది. ఆ సంఘంలో సంఘ పెద్దగా ఉండేవాడు. అయితే ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. వాళ్ళ ఆత్మీయ తండ్రి చదువులేని ఆయన, మోటి ఆయన, కానీ బైబిల్ అంతా తెలుసు, బాగా ప్రసంగిస్తాడు, ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరిగాయి. అదే విశ్వాసాన్ని నేర్చుకున్నాడు మా తాతయ్య గారు కూడా. అయితే వాళ్ళ విశ్వాసం ఎలా ఉండేదంటే, ఏదైనా పశువు పాలు ఇవ్వకపోతే ఆ పశువు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే అవి పాలు ఇచ్చేదాకా వారు ప్రార్థనలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా చెప్పరే. వెళ్ళి ప్రార్థన చేస్తే 4-5 దినాల నుంచి పాలు ఇవ్వపోయిన పాలు ఇవ్వని గేద ఆ రొమ్ముకి ఆ నీళ్లు కొట్టి ప్రార్థనతో ఆ నూనె రాసి పిండితే లీటర్లు పాలు ఇచ్చినాయి అంట ఆ దినాలు. దేవుని స్తోత్రం. వారి విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు చూడగలిగారు. దేవుని స్తోత్రం. మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలి విజయం పొందాలంటే? అల్ప విశ్వాసం కాదు, అచంచలమైన అత్యున్నతమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా బిడ్డలను నా ముందే నా దేవుడు హెచ్చిస్తాడు, నా కుటుంబ పరిస్థితులన్నిటిని దేవుడు మారుస్తాడు, నిత్యముగా నన్ను ఆయన ఆత్మీయంగా వాడుకోబోతున్నాడనే విశ్వాసం మనం కలిగి ఉండాలి.
బతుకు ఎంత అయిపోయింది, నేను ఇంక బాగుపడలే, నా జీవితం బాగుపడలేని అల్పమైన మాటలు మన నోటి నుంచి ఎన్నడూ రాకూడదు. ఎన్నడూ రాకూడదు. మన బతుకు ఎందుకు ఎట్ట అయిపోయింది అనే మాట అసలు ఎప్పుడు రాకూడదు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అంతా నా మేలుకే అనాలి. ఆమేన్ చెప్పండి. ఏదైనా నా మేలుకే అనాలి. దేవుని స్తోత్రం. నేను చేసుకున్నాను కాబట్టి ఇట్ట ఏడిసింది నా తలరాత, ఇట్ట ఉంది నా జీవితం అని అనొద్దు. ఏదైనా నా మేలుకే, నా మేలుకే అంటలే మీరు. హల్లెలూయా. రెండవదిగా నీ జీవితంలో విజయము కలగాలంటే దేవుని మనసు మనకు ఉండాలి. అనండి, ఏ మనసు? దేవుని మనసు. ఈరోజు చాలా మంది అంటారు తెలియని వారు హైందవ సహోదరులు అందరూ మంచి వాళ్ళే. దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటారు వారిని అడ్డు పెట్టుకుని మతోన్మాదులు ఉంటారన్నమాట. అంటే మతాల మధ్యలో గొడవలను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నువ్వు ఎవడికి పుట్టావరా, ఏ సంకర జాతి వాడికి పుట్టావరా, నువ్వు బ్రిటిషర్స్ పుట్టావరా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనందరం సహోదరులము, సహోదరులము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మనందరం ఐకమత్యంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. అన్నాదమ్ములుగా బ్రతకాలి. ఒక గ్రామంలో బ్రతుకుతున్నప్పుడు అన్నాదమ్ములుగా బ్రతకాలి. వారి విశ్వాసాలు వారికి ఉంటాయి, మన విశ్వాసాలు మనకుంటాయి. కానీ వీటిని పట్టుకుని కొంతమంది మధ్యలో గొడవలు పెట్టే మతోన్మాదులు ఉంటారు. వీరిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వీరు తోడేళ్ళు లాంటి వారు. హల్లెలూయా చెప్పరే. చెప్పండి హల్లెలూయా. మనం కూడా ఇతర దేవతలను, దేవుళ్ళను మనం ఎప్పుడు విమర్శించకూడదు. నీ దేవుని యొక్క గొప్పతనం నీవు చెప్పుకో. హల్లెలూయా చెప్పరే. చెప్పండి హల్లెలూయా. దేవుని మనసు ఉంది కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న మిషనరీలు మన దేశానికి వచ్చి ఎన్నో హాస్టల్స్ కట్టారు. వారు ఎంతో హాస్పిటల్స్ కట్టారు. ఎంతో మంది పేదలను ఆదుకున్నారు వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని ప్రేమ ఉందండి. కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ కిస్మిస్ పండుగ చేసుకున్నారు. మొన్న మీరు ఒక్కరికన్నా గొడ్డు కొనిచ్చారా? ఒక్కరికన్నా భోజనం పెడితే సంతోషం. హల్లెలూయా. దేవుని మనసు ఎప్పుడు ఇతరులకు పెట్టేదిగా ఉంది. ఆమె హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన నాతో అంటున్నాడు, నా యొక్క సరుకులో 300 జతలు బట్టలు ఉన్నాయి అన్నాడు. నేను అన్నాను, నీ మీద వేసుకుని పోతావు ఏంటన్నా. అర్థమైందా? ఎన్ని 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 బట్టలు అంట? 300 జతలు అంట. నాకు తిప్పి కొడితే 10-20 జతలు కూడా ఉండవయ్యా. 300 జతలు ఏం చేసుకుంటాకంటే సంవత్సరంలో ఎన్నిసార్లు వేస్తావు అంటే రోజుకొకటి అన్నాడు. రోజుకొకటి. హల్లెలూయా చెప్పండి. ఈ రోజులు చూడండి, ఒకప్పుడు బట్టలు కొనుక్కోవాలంటే పండుగ వస్తేనే, ఏదన్నా సందర్భం వస్తేనే. ఈరోజు ఆ జూడుకు పోతేనో, ఈ ట్రెండ్ సెట్కి పోతేనో, ఎటో గట్టు షాపింగ్ మాల్కి పోతేనో వెళ్తాం 3-4 జతలు వేసుకురావటం. అవునా కాదు? ఇప్పుడు బట్టల లోకం అయిపోయింది అనమాట. అంత బట్టల లోకం. సరే 300 బట్టలు ఉన్నాయి కదయ్యా, మరి ఎవరికైనా వస్తానే ఉన్నాయి అంటే ఇంకా ఈ నిండుతానే ఉన్నాయి అంటే కానీ ఎవరికి ఇవ్వట్లేదు అంట. హల్లెలూయా చెప్పండి. నేనైతే వస్త్రం నాకు కొత్తది ఏదైనా వస్తే నేను వాడుకునే ఎప్పుడు నీట్గానే ఉంటాయి. నేను ఎవరొకరికి వాటిని ఇచ్చేస్తూ ఉంటాను. స్తోత్రం చెప్పడే. మనం దేవుని మనసు కలిగి బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని మనసు ఎలా ఉండిద్ది అంటే పగ తీర్చుకోవాలని ఉండదు, కక్షలు పెట్టుకోవాలని ఉండదు. ఇతరులను ప్రేమించేదే దేవుని మనసు. హల్లెలూయా. ఇతర కష్టాల్లో సహాయపడిద్ది, ఇతర బాధల్లో అడ్డుపడిద్ది, ఓదార్చిద్ది దేవుని మనసు. అలాంటి మనసు కలిగిన వాడు ఈ అబ్రాహాం కాబట్టి ఆ రాజుల మీద ఇతడు రాజు కాపోయినా జయం పొందాడు. నువ్వు దేవుని మనసు కలిగి లోకంలో బ్రతికి చూడు, ఖచ్చితంగా నా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఒకటి, విజయం పొందాలంటే విశ్వాసం ఉండాలి. రెండవదిగా దేవుని మనసు అనండి దేవుని మనసు ఉండాలి. దేవుని మనసు ఉంటే మీ అత్తను ఒక రకంగానే ప్రేమిస్తావు, మీ అమ్మను కూడా ఒక రకంగానే ప్రేమిస్తావు. అవునా కాదు? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు, అత్తనేమో ఒక రకంగా ప్రేమిస్తారు, అమ్మనేమో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, అయ్యా మా అత్త చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యయ్యా అంటుంది. ఏంటంట? అమ్మ ఏం చేసింది అమ్మ మీ అత్త అంటే, ఆ ముసలిది ఇంట్లో ఉండి నన్ను చంపేస్తుంది, ఆయన గొనుగుతుంది, ఆ ముసలి చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యి అంటుంది. నాకు బయటకు అనాలనిపించలేదు కానీ లోపల అనాలనిపించింది. బయటకంటే మీరు నన్ను బతికినిస్తారా? హాస్టల్ మాకు లోపల ఉంటాయి కొన్ని, బయటికి మిమ్మల్ని అన్నాం అనుకో మీరు బతికినిస్తారు, సిలువ వేస్తారు మమ్మల్ని. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు బయటకు అనలేవు, లోపలే అనుకుంటూ ఉంటాం అనమాట. నేను అనుకున్నాను మీ అత్తయ్యగా చావాల్సి మీ అమ్మ చచ్చిపోయిద్ది అనిపించింది. వాళ్ళ అమ్మ మాత్రం బతకాలంట, వాళ్ళ అత్తయ్య మాత్రం కొడుకుని కానీ పెంచి అంత తోడుగా చేసి ఏమో గారికి అప్పు చెప్తే ఏమేమంటుంది,
తల్లి చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు, ఇది ముసలిదాని యొక్క మాటలు ఎక్కువైపోయినాయి అయ్యగారు. సరే మీ అమ్మ బతికుందమ్మా అన్న. మా అమ్మకి అయ్యగారు బాగుంది, మా అమ్మ గురించి ప్రార్థన చేయండి, మొన్నే స్టంట్లు వేసారు 4 స్టంట్లు, అప్పుడే చచ్చిపోకూడదు, మా మనవాళ్ళు పెళ్లి కూడా చూడాలని ప్రార్థన చేయండి అయ్యగారు అంటాను. వాళ్ళ అమ్మ మాత్రం ముసలిదైపోయి ఈ గడ్డాలన్నీ ఆలాడుతూ ఊగుతూ ఇట్లా వెళ్ళొచ్చు, కానీ అంటే ముసలికి ఏమవుతుంది, ఊగుతూ ఉంటుంది కదా, అట్లా ఊగుతూ అయినా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ అత్త మాత్రం తెచ్చుకోవాలి. దేవుని మనసు కలిగిన వారు అమ్మని ఎంతగా ప్రేమిస్తారు, అత్తను కూడా అలాగనే ప్రేమిస్తారు. కొడుకుని ఎంతగా ప్రేమిస్తారు, అల్లుడిని కూడా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నీకు ముద్ద పెట్టిన వాడినే ప్రేమించడం కాదు, నీ ముద్ద తీసేసిన వాడిని కూడా ప్రేమించడమే దేవుని మనసు. హల్లెలూయా. యోసేపు ఉన్నాడండి, యోసేపుని గుంటలో వేసి అన్ని శ్రమలకు కారణమైన అన్నలకి మంచి భోజనం పెట్టి పోషించగలిగాడు. అది దేవుని మనసు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు, నీకు వందనాలు చెప్పినోడికే చెబుతావు, నీ ముఖం చూడండి, దాని ముఖం నేను చూస్తా, పనికి మాలింది, నేనంతా ఇంత లోపు పెట్టుకుని తిరిగి దాని అంటావుగా. నీకు ముఖం వందనాలు చెప్పి నవ్వుతున్న వాళ్ళని కదా, నిన్ను అసహించుకుంటున్న వారికి కొన్ని వందనాలు చెప్పగలగాలి. ఆ యొక్క ప్రాంతంలో, కలకత్తా ప్రాంతంలో మదర్ తెరీసా ఏం చేసిందో తెలుసా? ఆమె ఆ లెప్రసీకి, కుష్టి రోగులకి ఆమె ఏం చేసింది? ఒక రోజున ఒక విలేకరు ఆమె ఇంటర్వ్యూ తీసుకుందామని వెళ్తే ఆ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదంట. ఆయన వెళ్ళి 3-4 గంటల వరకు ఆమె బయటికి రాలా. ఏం చేస్తుందేమో, నేను ఇంత పెద్ద విలేకరిని, నాకు టైం అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె లోపల ఏం చేస్తుందని చూస్తే, కిటికీలో నుంచి చూస్తే కుష్టి రోగులు వాంతి చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోషకులు పడుతుంది. ప్లేట్ లేకపోతే అందుబాటులో, వెంటనే చేతులు ఏం చేసిందమ్మా? దేవుని మనసు కలిగిన వారు అత్తలకి అట్లాంటి పరిచర్య చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భర్తలకు అలాంటి ఈ రోజులు ఉందండి. అప్పుడేమో ఒకప్పుడు దాంపత్య నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు అవపోయినా దేవుని సేవలు బోల్డ్ అనుభవాలు దేవుడు నేర్పించాడు. హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడే భార్య భర్తలకు తన్నినా కానీ ఇంటికి ఫోన్ చేసేది కాదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే తన్నేదాకా అట్లా మొక్కలు చేసి కుక్కర్లో పెడుతుంది. మా ఫ్రెండ్స్ అంటున్నారు, అరే పెళ్ళి చేసుకోనరా అన్న. అంటే నువ్వు పాస్టర్ గారు నువ్వు చేసుకోముందు అన్న. నేను చేసుకుంటాలే నాయన, నాకు కొన్ని క్రమాలు ఉన్నాయి, నేను చేసుకుంటానంటే మా ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు కదా, ఉద్యోగాలు చేసుకుంటూ, అయ్యో బాబు మేము చేసుకోమయ్యా, పెళ్ళి అంటే భయం వేస్తుంది. ఏమైందంటే చంపేసి కుక్కర్లో డబ్బులు పెట్టేస్తుంది, ఇంకేం చేసుకునేది అంటున్నారు. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉంటే భర్త కొట్టినా కానీ దేవుని మనసు కలిగి బ్రతుకుతావు. హల్లెలూయా. ఈయన ఎట్టయినా రోడ్డుకి ఇవ్వాలి, ఎట్టయినా ఈడు అంతం తీర్చాలి అని అనుకో, దేవుని మనసుతో నువ్వు బ్రతకగలుగుతావు. రోజు దేవుని మనసు లేని క్రైస్తవుడిగా నీవు ఉంటున్నావా? అందుకని అపజయాలన్నింటిలో నువ్వు దేవుని మనసు కలిగి బ్రతకగలిగితే సమస్తములో నువ్వు జయం చూడగలుగుతావు. హల్లెలూయా చెప్పండి. సమయం అయిపోయింది, ముగిస్తాను. ఇంకొక 2 మాటలు ఉన్నాయి. మీరు చెప్పండి అంటున్నారు కానీ టైం పరిగెడుతుంది. ఒక్క 2 మాటలు, అవి కూడా పైన చూపించి నేను ముగిస్తాను. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 8:10 త్వరగా 8-10 వచ్చును, తర్వాత 18 వచ్చును కూడా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10 వచ్చును. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి. ఆమేన్. చాలండి. నేను మూడవదిగా చెప్తున్నా. 1, విజయం పొందాలంటే విశ్వాసం ఉండాలి, విజయం పొందాలంటే దేవుని మనసు ఉండాలి. మూడవదిగా విజయం పొందాలంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి. ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చేయించలేస్తాను, అబద్ధాలు వద్దు. ఏసై చూస్తున్నాడు. చాలా చేతులు ఎగొట్లా. హల్లెలూయా చెప్పండి. మరి ఎట్ట విజయాలు వస్తాయి, ఎట్ట వస్తాయి అమ్మా? హల్లెలూయా చెప్పండి. ఉదయకాల ప్రార్థన కలిగి ఉంటానని ఈరోజు తీర్మానం చేయండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. బాబు 12 అవుతుందయ్యా, 1 గంట అవుతుందయ్యా పడుకునే పాటికి, ఉదయం ఆళ్ళు ఎగుస్తానే, లెగవాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడు. ఆమేన్. నీకు ఆశ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ టయానికే లేపుతాడు. అలారం కూడా అవసరంలా, 4ంటికి లేపుతానని చెప్తున్నారు ప్రభుదాస్ గారు. అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు లేపుతూ ఉంటాడు. లేచి మోకరించి ప్రార్థన చేయంటాడు. కొన్నిసార్లు మనం నిద్రపోతుంటే ఉలిక్కిపడి లేపుతాం. లేచిన వెంటనే ఏందో నిద్రపడి చావట్లా అని మనసు మీద కొట్టుకోమని కాదు, లేపింది ఆయన. లేచి ప్రార్థన చేస్తామని మెలుకునిస్తే అటు ఇటు తిరుగుతావు, ఇటు ఇటు మళ్ళీ వచ్చి కొనుక్కుంటావు. అందుకు కాదు లేపింది ఆయన. మెలుకునిచ్చింది ఎందుకు ఆయన? లేచి ఆయనతో కాసేపు గడుపుతావని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు మన పితరులు ఉదయ
కాలాన్ని లేచి ప్రార్థన చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి? పగలు చేస్తున్నారులే, పగలు చేసేవాళ్ళు కూడా లేరు, అది వేరే విషయం అనుకోండి. పగలు కొంతమంది చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంకాలం. నేను అనేది ఏంటంటే ఉదయకాల ప్రార్థన చాలా విలువైనది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈ ప్రార్థన కూడా నువ్వు ఏం చేయకూడదు, అయ్యా నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మా ఊరోళ్ళని ఇది కాదు. హల్లెలూయా చెప్పండి. అయ్యా నీ చిత్తంలో నేను బ్రతకాలి, నీ వాక్యానుసారంగా నేను మా దేశం అంతటిని రక్షణలోనికి నడిపించు, ఈ ప్రాంతం అంతటిని రక్షించు అని ప్రభుకి మొరబెడుతూ ఉండాలి. ఉదయకాలం ప్రాముఖ్యంగా మరణ పడక నుంచి నువ్వు లేవనెత్తావు ప్రభు అని స్తుతులు చెప్పాలి ఆయనకి. మీరు చూడండి, ఉదయకాలాన్నే పక్షులు ఏం చేస్తాయి? మన భాష తెలియదు కాబట్టి ఆ పక్షులు అవుతున్నాయిరా అనుకుంటున్నాం. కాదు, దేవా మరొక దినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని పక్షులు ఆలాపన చేస్తున్నాయి. హల్లెలూయా. మనమేమో లేవగానే చీపురు పట్టుకునే, లేవగానే అంటులో లేకపోతే ఏదో పనిలో లేకపోతే ఏదో ఒకటి నాట్లకో కోతలకో పరిగెడుతుండే. హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో విజయం చూడాలంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి. మా తండ్రి గారి గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్తాం. మా తండ్రి గారు కానీ మా తల్లి గారు కానీ ఒక్కరోజు కూడా ఉదయకాల ప్రార్థన మిస్ చేసుకున్న దాఖలాలు లేవు. హల్లెలూయా. ఈరోజు మా పరిచర్య, వాటికంటే ముఖ్యంగా నేను మా తల్లిదండ్రులు పుట్టిన పిల్లలమైన మేము దీవెనకరంగా ఉన్నామంటే మా తల్లిదండ్రులు ఉదయకాల ప్రార్థన. అలాగని మా సంఘాల్లో ఉన్నవారు ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నారే కానీ ఎవరు దరిద్ర స్థితిలో, అలా సంఘాలు ఆశీర్వదించబడటానికి కారణం మా తల్లిదండ్రులు ఉదయకాల ప్రార్థన. హల్లెలూయా. ఏ సేవకుడైతే ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాడో ఆ సంఘాలు దీవించబడతాయి. ఏ తల్లి అయితే ఉదయకాలం లేచి ప్రార్థన చేసిద్దో వాళ్ళ పిల్లలు దీవించబడతారు. ఏ తండ్రి అయితే ఉదయకాలం ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం దీవించబడి. హల్లెలూయా. బాగా గొరకబెట్టాలని నిద్రపోతున్నావే, ఎట్ట చేయగలిగితే? గొరక కాదు మనం పెట్టాల్సింది, మొర పెట్టాలి దేవుని సన్నిధిలో ఉదయకాలం. మీరు చూడండి, చరిత్ర చదువుకోండి. హాయి పట్టణం మీదకి హాయిగా వెళ్ళి యుద్ధం చేసి వచ్చేద్దాం అనుకున్నారు వీళ్ళు. హాయి పట్టణం మీదకి హాయిగా వెళ్ళి, ఆ పట్టణం పేరేంటి? హాయి. ఆ హాయి పట్టణం మీద హాయిగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నారు. 7వ అధ్యాయం ఉండిద్ది. 2000-3000 మంది కంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, ఎందుకంటే ఆ పట్టణం చాలా. కానీ వెళ్ళారు, కానీ దాని ఎదుట నిలవలేక పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఎందుకు అని చూస్తే ఆకాన్ అనేవాడు శపితమైన వాటిని తెచ్చుకుని, ఒక్క ఆకాను వలన ఆ జనమే ఓడిపోయే పరిస్థితులు మన ఒక్కల వలన సంఘానికి అపజయం జరుగుతుందేమో. మనం సంఘానికి అడ్డుబండగా ఉండకూడదు. మనం కుటుంబానికి అడ్డుబండగా, నీ ఒక్కని బట్టే సంఘం ఆశీర్వదించబడాలి, నీ ఒక్కదాన్ని బట్టే కుటుంబం ఆశీర్వదించబడాలి. ఒక యోసేపుని బట్టి పోతీఫరు కలిగిన ఆస్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నీ సంఘం దీవించబడాలి, నిన్ను బట్టి నీ గ్రామం దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. హల్లెలూయా. ఆకాను లాగుంటే నీ కుటుంబం శపించబడిద్ది, యోసేపు లాగుంటే నీ కుటుంబం దీవించబడిద్ది. దేవుని స్తోత్రం. అయితే ఆ ఆకాన్ని నిర్మూలన చేసిన తర్వాత యెహోషువ ఉదయకాలాన్ని ఏం చేస్తున్నాడంటే జనుల్ని తన లేచి జనులను వ్యూహపరుస్తున్నాడు. నీవు కూడా ఏం చేయాలా? నీ భర్త ప్రార్థన రానోడైనా నువ్వు లేచి, అయ్యా నాతో పాటు కూర్చుని ప్రార్థనలు ఏకీభించయ్యా. ఉదయకాలం కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రాసి పెట్టుకోండి, ఉదయకాలం ఇక మానుకోకుండా లేచి ప్రార్థన చేస్తానని. ఆ తదుపరి నుంచి నీ భక్తిలో, నీ కుటుంబ జీవితంలో జరగబోయే మార్పులు అనేవి అవి బహు విచిత్రంగా ఉండబోతున్నాయి. పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్తున్నా, మీరు రాసుకోండి. ఉదయకాల ప్రార్థన ఈ రోజు నుంచి మిస్ అవ్వకుండా, ఎంత బలహీనమైన సరే చేస్తానయ్యా అని ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో, నీ సంఘంలో పెను మార్పులు చూడబోతున్నాయి నామంలో. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మేఘమేనంట మోపైన వర్షం వచ్చిందంట. చిన్న ఉద్యోగమే గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. చిన్న పంటలే గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నావు. చిన్న సంఘమే గొప్ప దేవుని పని చేయబోతుంది. హల్లెలూయా. ఎప్పుడు ఉదయకాల ప్రార్థన నువ్వు చేయటమే కాదు, నీతో ఉన్న వారిని కూడా ఏం చేయాలా? పురుగొల్పాలి. 30 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది, నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 దాకా. హల్లెలూయా చెప్పండి. అనేక గ్రామాల నుంచి, నేను ఇలా వాక్యం చెప్పొచ్చిన గ్రామాల నుంచి కూడా డిసెంబర్ 4న తరలి వస్తారు ఆ ప్రాంతానికి. 800 మంది వచ్చారంటే ఆ గ్రామంలో రాలా, అనేక ప్రాంతాలలో ఆటోలు వేసుకుని అనేక ప్రాంతాల నుంచి వస్తారు వాక్యం వినటానికి, ఆ ఉపవాసం ముగింపు యొక్క ఆ శక్తిని పొందుకుని వెళ్ళటానికి.
హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ 30 రోజులు ఎలా జరిగిద్దంటే ఉదయం 10 నుంచి 1 గంట దాకా, 7 నుంచి 9 దాకా జరిగింది. దానికంటే ప్రాముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు నాతో చెప్పింది, ఉదయకాలం 4 నుంచి స్తోత్ర ప్రార్థన జరగాలని చెప్పాడు. ఈ పగల్లో రెండిట్లో వస్తారు కానీ ఈ 4ంటికి మాత్రం 3, 4, 5 వాటిలో మాత్రం 50లు 30లు అట్లా వస్తారు. కానీ పొద్దున మాత్రం లేపాతనం అయ్యగారు. హల్లెలూయా చెప్పండి. ఏ వ్యక్తి అయితే ఉదయకాల ప్రార్థన కలిగి ఉంటారో వారు చేయటమే కాకుండా అనేకులు పురుగొలుపుతారో వారిదే విజయము. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. వేకువజాము ప్రార్థన మనందరికీ ఉండాలి. 4వదిగా చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. త్వరగా 17వ అధ్యాయం 11వ వచనం. అమాలేకీలు గెలిచిరి. 12 కూడా. బరువెక్కినప్పుడు వారు ఒక రాయి తీసుకుని వచ్చి వేసిరి. అహరోను హూరులు ఒకడు ఆదుకొనగా నిలకడగా ఉండెను. ఆమేన్ హల్లెలూయా. మోషే అనే వ్యక్తి మనకు తెలుసు. అతడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన వాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడిచారు కానీ వారి హృదయంలో నుంచి ఐగుప్తు పోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈరోజు చాలా మంది లోకంలో నుంచి బయటకు వచ్చి సంఘంలోకి వస్తారు కానీ లోకం పోవటానికి జీవితకాలం పడుతుంది. అవునా కదా? వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినా ఐగుప్తు అనే ఆశలు హృదయంలో నుంచి పోవటానికి 40 సంవత్సరాలు పట్టిందని. అందుకని భక్తులు రాశారు, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఏం చేయాలంట? ఐగుప్తు ఆశలను విడిచి రంగుగా యేసుని వెంబడించాలి. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు విడిపించిన ఈ మోషే పలు యుద్ధాలు వచ్చాయి ఇశ్రాయేల్ మీదకి. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, దేవుడు అన్నాడు ఇశ్రాయేల్ని కాపాడువాడు. ఇప్పుడు మన బాడీ వరల్డ్ మ్యాప్ అనుకోండి, వరల్డ్ మ్యాప్ లో ముక్కు ఉంది చూసారా? ఈ బాడీలో ఈ ముక్కు అంత భాగం ఇశ్రాయేల్ దేశం అన్నమాట. అంటే ఈ ముక్కు పెద్ద కనపడుతుంది, ఈ అవయవంలో చాలా చిన్నగా ఉంది. హల్లెలూయా. కానీ తలకాయ మాత్రం ఎంత ఉంది, మనం గుమ్మడికాయ ఎంత ఉండిద్ది కొంతమంది తలకాయ. హల్లెలూయా చెప్పండి. మరి ముక్కు ఎంత? బాడీలో చాలా చిన్న అవయవం. అలాగనే ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం ఎంత ఉండిద్ది? చాలా చిన్నది. ముక్కు ఎంతో మన బాడీలో ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం కూడా చాలా చిన్నది. కానీ ఇప్పుడు కూడా ఏది దాని మీద జయం పొందలేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. స్తోత్రం. కునుకడు నిద్రపోనన్నాడు. ఆ దేవుడు ఏమని వాగ్దానం చేశాడు కానీ ఇజ్రాయెల్ని మట్టుమాయం చేయాలని నాజీ పార్టీ ఏర్పాటు చేసిన అడల్ఫ్ హిట్లర్ 60 లక్షల మందిని ఓచుకోత కోసాడు కానీ ఇంకనూ ఇజ్రాయెల్ని ఏం చేయలేకపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే ఎక్కడెక్కడ ఉన్న ఇజ్రాయిల్ అందరూ ఒక చోటకి చేరుతున్నారంట. మీరు చూడండి, యెరూషలేమును నిర్మిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్తారా? ఇదంతా దేనికో తెలుసా? రాకడకు సూచన. ఎక్కడెక్కడ దేశాల్లో చల్లా చెదురు వెళ్ళిపోయిన ఇశ్రాయేల్ అందరినీ ఒక చోటకి సమకూర్చుతున్నాడు. హల్లెలూయా. యెరూషలేమును కడుతున్నాడు. స్తోత్రం. అక్కడ 3వ మందిరం కట్టబడిందంటే బలి అర్పించబడిన తర్వాత దేవుని రాకడ రాబోతుంది. ఏ ఒలీవ కొండ నుంచి ఆరోహణం అయ్యాడో ఆ ఒలీవ కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ని కాపాడుతానన్నాడు, కాపాడాడు. అప్పుడు కూడా పోరాటాలు ఉండేవి. అయితే మోషే ఏం చేసేవాడంట చెప్పాలి, నేను ముగించబోతున్నాను. చేతులు పైకి. యెహోషువ ఏం చేసేవాడు? యుద్ధం చేసేవాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏమయ్యేది? వీరు చేతులు ఎత్తితే విజయము అనండి, విజయము. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చివరిగా ఒక మాట, మీ జీవితంలో ఈ సంవత్సరం విజయం పొందాలంటే మీ సేవకుల చేతులను మీరు ఆదుకోవాలి. ఏం చేయాలి? మోషే ఒక్కడే ఎంతసేపు ఎత్తాడండి? ఎత్తాడు. ఎత్తి కొంతసేపు అవగానే ఆ చేతులు ఏమైపోయినాయి? ఇప్పుడు మీరు 5 నిమిషాలు చేతులు ఎత్తితే అట్లా ఎత్తుంచుతారా? ఏమవుతాయి? బరువు ఎక్కుతాయి. ఎవరైనా సపోర్ట్ ఇస్తే
నిలబెట్టగలుగుతాం. అలాగనే దైవజనుడైన మోషే కొంతసేపు ఎత్తాడంట, ఆ చేతులు ఏమైపోయినాయి, బరువు ఎక్కేసి ఇక మెల్లమెల్లగా దించేసాడంట. దించగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఓడిపోతున్నారంట. ఎత్తగానే గెలుస్తున్నారు, దించగానే అరే ఇది ఎట్టారా, అక్కడేమో యెహోషువ యుద్ధం చేస్తున్నారు, సైనికులు యుద్ధం చేస్తున్నారు, ఈయనేమో ఎత్తలేకపోతున్నారని గమనించిన ఇద్దరు అహరోను హూర్లు వచ్చేసి ఏం చేశారంటే, ఒక పక్కనేమో ఒకడు, ఇంకో పక్కనేమో ముందు రాయేసి ముందు నిమ్మలంగా కూర్చోబెట్టి ఆ రెండు చేతులను ఆదుకున్నారంట. అప్పుడు యెహోషువ వారిని గెలిచాడంట. హల్లెలూయా. ఈ రోజున మనం సేవను ఆదుకునే వాళ్ళమేనా? క్వశ్చన్ వేసుకోండి. నా కుటుంబంలో విజయం జరగట్లేదు అని అంటున్నావు, కానీ నువ్వు సేవకుని ఆదుకునే వ్యక్తివేనా? హల్లెలూయా చెప్పండి. ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకో, చేతిలో రూపాయి లేదు, ఏం చేస్తారు? అప్పు తెచ్చల్లా చేస్తారు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మందిరం లేదన్న కూటం పెట్టారనుకో, పద్దాలు పాస్టర్ గారు మీటింగ్లు పెడతాడు, యాడ్ నుంచి తెచ్చేది మనం డబ్బులు? హల్లెలూయా చెప్పండి. అవునా? అందుకనే హల్లెలూయా చెప్పండి. అనేవాళ్ళు లేరా? అయ్యా దైవజనుడు నీవు నిలబడు, మేము మా వంతు మేము నిలబడి పనిని జరిగిద్దాం, ఆత్మల రక్షణ జరగాలి, సంఘాలు ఉజ్జీవించబడాలి అనే విశ్వాసులు ఎక్కడా? స్తోత్రం. అహరోను ఊర్లు ఏమన్నా, నువ్వు పక్కకు దొక్కు, మేము చేతులు ఎత్తాం అన్నారా? చెప్పరేంటండి? నువ్వుంటేనే విజయం మాకు వచ్చింది అయ్యా. స్తోత్రం. నీకు ఇచ్చిన సేవకుని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నీకు ఇచ్చిన సేవకుడు ఎన్నో కష్టాలు పడతా, ఎన్నో ఇబ్బందులు పడతా సేవను చేస్తున్నప్పుడు నా వంతు నేను ఆదుకోవాలని నువ్వు ప్రక్కన నిలబడగలుగుతున్నావా? హల్లెలూయా. వాళ్ళే లైట్లు కట్టుకుంటారులే, వాళ్ళే భోజనాలు పెట్టుకుంటారులే. నేను సేవకు వచ్చినప్పుడు లిటరల్గా చెప్తున్నా, నేనే స్టేజ్ బల్లేసి నేనే లైట్లు కట్టుకుని వాక్యం చెప్పాను మొదటి దినాల్లో. ఇప్పుడు కూడా అలా చేస్తే నా సంఘం చేతగాని సంఘం అని నేను చెప్పగలగాలి. కానీ ఇప్పటికి నా సంఘం అలా ఉండదు. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటా, మొత్తం పని వాళ్ళు జరిగిస్తారు. ఎంత పెద్ద మీటింగ్ అని నేను చేయగలను ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే నా సంఘం నన్ను ఆదుకునేదిగా నిలబడింది, నా యవనస్తులు నన్ను ఆదుకునేవారుగా నిలబడ్డారు. నాకున్న సంఘము ప్రార్థన పరంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో నన్ను ఏం చేస్తుంది? దైవజనుడా మీరు బలహీనం అవ్వద్దు, రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘాలు ఉజ్జీవం కొరకు మీరు నిలబడండి, మేము నిలబడతామని సంవత్సరాలుగా బలపరుస్తున్నారు. హల్లెలూయా. నాకేం ఫారిన్ సపోర్ట్ లేదు, అయితే ఎవరికి ఉత్తరాలు రాసి అబద్ధాలు చెప్పుకుని తెచ్చుకున్న పరిస్థితులు కాదు. ఉన్న చిన్న సంఘమే సేవకుని బలపరుస్తుంది. మీకు కూడా నేను అదే చెప్తున్నా, మీకు ఇచ్చిన మీ దైవజనుని మీరేం చేయాలా? ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడున్న సేవను వదిలిపెట్టేసి ఎక్కడో టీవీలో ఉన్న సేవకుడు వెనకాల పరిగెడుతున్నారు. లేదా అంటారు కదా పెద్దలు, ఏమంటారు? దూరపు కొండలు నునుపు అంట. నీకు ఇచ్చిన సేవను, నీకు ఇచ్చిన గ్రామంలో ఉన్న సంఘాన్ని కాపాడుకోవాలి, దాన్ని నువ్వు ఆదుకోవాలి. స్తోత్రం చెప్తారా? అది లైవ్ వెళ్తుంది కానీ చెప్పకూడదు. నా స్నేహితుడు నాతో పాటు చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, డెంటల్ డాక్టర్ గారు. ఆయన విజయవాడలో ఉంటాడు. ప్రతి నెల ఈ సేవను నీరు పోస్తూ ఉంటాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే సేవకి ఎంత సపోర్ట్ ఇస్తాడంటే, ఒక 2 సంఘాలు కలిసి ఆ ఒక సేవకుని పోషించగలిగినంత ఒక్కడే పోషిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నాకు ఆయన అట్లా చేస్తున్నప్పుడు నేను అడిగా, ఎందుకు నువ్వు నాకే చేయాలనుకున్నావు అంటే, దేవుడు నిన్ను దర్శనంలో నాకు చూపించాడు. హల్లెలూయా. టౌన్లో విజయవాడలో బోల్డు మంది సేవకులు ఉన్నారు, కానీ గ్రామంలో కష్టంతో చేస్తున్న సేవకులు అరుదుగా ఉన్నారు. నా కంటికి నాతో పాటు చదువుకున్న సేవకుడు నువ్వు కాబట్టి నేను నిన్ను స్నేహితుడిగా చూస్తున్న, సేవకుడిగా అదే చెప్తున్నా. ఒక 100 మంది నిలబడి నడిపించే అంతగా ఒక్కడే నిలబడి నడిపించగలుగుతున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న ఈ సేవకుని నేను ఆదుకోవాలి. ఈ సేవకుని ఆడుకుంటే ఇంకెక్కువ ఘనమైన సేవ గత 6 సంవత్సరాలుగా నన్ను బలపరుస్తుంటే నేను ఎంత సేవ చేయగలను అంత సేవ దేవుని కొరకు చేయగలుగుతున్నాను. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఒక్కరే అంత బలం ఇవ్వగలిగితే ఇంకా అనేకులు అలా బలం ఇవ్వగలిగితే ఇంకెంత పని చేయగలుగుతాం కదా. స్తోత్రం చెప్పండి. మీకు ఇక్కడ ఫిలిప్పై గారిని దేవుడు ఇచ్చాడు, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తే తీసుకునేటట్లుగా మీరు ఉండొద్దు. స్తోత్రం. ఇప్పుడు సంఘాలు ఎట్లా అయిపోయినాయంటే, కందిపప్పు ఏమైనా ఇస్తారా పాస్టర్ గారు, లేకపోతే ఏమన్నా బట్టలు ఏమైనా అయిపోయినాయండి. సంఘాలు చాలా చోట్ల ఏమైపోతున్నాయంటే, బట్టలు, భోజనము ఇచ్చి ఆకర్షిస్తున్నారు. నేను చెప్తున్నా,
హల్లెలూయా. దేవుని రాజ్యం అన్నపానములతో వస్త్రాలతో కూడా దేవుని మాటతో శక్తితో కూడి ఉన్నది అది. హల్లెలూయా. మీరు బట్టల కోసమో వీటి కోసం ఆశపడద్దు. మీరు ఎట్లా ఉండాలో తెలుసా? సంఘంలో సేవకుడు ఏదో ఇస్తే తీసుకునే స్థితిలో మీరు ఉండకూడదు. సేవనే మీరు నిలబెట్టే స్థితిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. సేవనే నిలబెట్టి నువ్వు అనగాలి, అయ్యా అహరోన్ లాగా నన్ను నిలబెట్టు, ఊరులాగా నన్ను. ఒకవేళ సేవకుడు బలహీనమైపోయి ఆరాధన చేయలేకపోతున్నాడేమో, యవనస్తుడిగా నువ్వు నిలబడాలి, యవనస్తురాలుగా నువ్వు నిలబడాలి. అయ్యా దైవజనుడు, నేనేం సంఘాన్ని ఆశించట్లా, నీతో పాటు ఉండి దేవుని పని చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసి సేవకుడు సార్వత్రిక సంఘ అనుభవంలోకి వస్తారో ఆ సంఘం అభివృద్ధి చెందింది. నా సంఘం అనుకోకూడదు. సార్వత్రికం అంటే ప్రపంచ స్థాయిలో మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నా, విజయం పొందాలి అని అంటే ఒకటి విశ్వాసం ఉండాలి. విజయం పొందాలంటే దేవుని మనసు కలిగి ఉండాలి. విజయం పొందాలి అని అంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి. విజయం పొందాలి అని అంటే దైవ జనులను ఆదుకునేసి, దానికంటే ఒక ఉత్తమమైన మాట, సేవను నువ్వు ఆదుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమెను చెప్పండి. నువ్వు నీళ్లు పోతున్నావు, నిప్పులు పోతున్నావు సేవ మీద. చాలా మంది నీళ్లు పోసే వాళ్ళుగా లేరు, నిప్పులు పోసే వాళ్ళుగా ఉన్నారు. అట్లా ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. నీ సేవకు నువ్వేం చేయాలా? నీళ్ళు చిన్న మొక్క అనుకో, ఆ మొక్కలు నీళ్లు పోస్తాయి, మొక్క ఏమైంది? పెరిగి వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగి, వచ్చే సంవత్సరానికి ఆ తదుపరి అది మహావృక్షమై గొప్ప ఫలాలు ఇచ్చింది. హల్లెలూయా. అసలు నీళ్లు పోయకుండా ఆ పెద్ద ఎదిగిన చెట్టుకు పోతే, అక్కడెక్కడో ఫోన్లో యూట్యూబ్లో ఉన్న సేవకుడు నువ్వు పోయటం కూడా అది పెద్ద చెట్టు పోసినట్టే. ఇక్కడున్న సేవలను నువ్వు సహకరించి నిలబెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆర్థికంగా అయినా సరే, అది బలంగా అయినా సరే, పరిచర్య చేసే విషయంలో అయినా సరే, నీకు ఇవ్వబడిన నీ గ్రామంలో సంఘాన్ని నువ్వు నిలబెట్టాలి. స్తోత్రం చెప్పరే. నేను ఎప్పుడు చెప్తాను కదా, తేజ సిస్టర్ వల్ల అమ్మమ్మ, నాయనమ్మ నిలబడి సేవను నిలబెట్టింది. అనేకులు నిలబడ్డారు. వారందరికంటే ఆమె ప్రత్యేకంగా ఆ తుమ్మల గ్రామంలో నిలబడి మాకు ఇచ్చిన సేవకుని నేను కాపాడుకోవాలి. ఆమె ఎక్కడో వాళ్ళ కులం వాళ్ళు నమ్ముకుని వెళ్ళ, కులం పని చేయాలి. ఆమెలో దైవజనుని పంపించాడు. ఈ దైవజనుని నిలబెట్టుకోవాలి మా గ్రామంలో. స్తోత్రం చెప్పండి. ఇది చచ్చిపోవాలి మనలో, కులం అనేది చచ్చిపోవాలి. నాకు అసలు భలే కోపం, మీ వాళ్ళు మా వాళ్ళు అని అంటే అసలు నాకు భలే మండిపోయింది అనమాట. అసలు రక్తం కోసిన నాకు అదే రక్తం వచ్చింది, నీకు అదే రక్తం వచ్చింది. మనుషులు పెట్టుకున్నాం కానీ దేవుడు కులాలు పెట్టలా. హల్లెలూయా చెప్పండి. కులం అనే గర్జి ఉంటే మనం పరలోకం చేరలేము. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు కులాల విషయమై మాట్లాడేమేమో, ప్రభులోకి వచ్చినాక మనందరం యేసయ్య వారమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ఇవ్వబడిన గ్రామంలో మీరు నీళ్లు పోయాలి కానీ నిప్పులు సేవను ఆర్పేసే పనులు మీరు చేయొద్దు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. సేవను నిలబెట్టండి, అప్పుడు విజయం కలిగిద్ది. ఆ సేవ ద్వారా మీ కుటుంబాలకు విజయము కలిగిద్ది. దేవుడు నిశ్చయంగా 2026లో వేటి మీద ఓడిపోతూ వచ్చారో వాటన్నిటి మీద వీటిని బట్టి దేవుడు మీ జీవితాల్లో ఘన విజయాలు ఇచ్చును గాక, ఘన విజయము పొందుదురుగాక, విజయము పొందుదురుగాక. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. తల వంచండి, మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన. దేవా నాతో మాట్లాడావు ప్రభు, దేవా విలువైన వర్తమానం ద్వారా నాతో మాట్లాడు ప్రభు. అన్నారు ఇర్మియాతో, ఇదిగో వారు నీ పైన యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు విజయము పొందరు. నీ మీద ఏ సమస్య అయితే యుద్ధం చేస్తుందో, ఏ పోరాటం, ఏ అనారోగ్యం, ఏ అప్పులు, ఏ నిందలు, ఏ కోర్టు కేసులు నీ మీద యుద్ధం చేసి జయం పొందుతున్నాయో, ఈ వాగ్దానం నమ్ము. అయ్యా నాకు తోడుగా ఉండయ్యా, నేను ఓడిపోతున్న ప్రతి స్థలంలో నన్ను గెలిపించయ్యా. అయ్యా నాకు విజయం కావాలి. 2026లో 2025లో ఏ విషయాల్లో ఓడిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ కృంగిపోయానో, ఎక్కడ అవమానం పొందానో అక్కడే నా తల పైకెత్తు ప్రభువా. నన్ను విజయ సంకేతంగా మార్చు నాయన, విజయ పథకంగా మార్చు నాయన, విజయ పదములో నన్ను నడిపించయ్యా. నీకు స్తోత్రమయ్యా. ఆయన విజయం ఇవ్వటానికి సిద్ధమే. ఆయన అన్నాడు, నీ పైన విజయము పొందరు. మరి నీ పైన సమస్యలు, అపవాది సైన్యం విజయం పొందుతుందంటే నీలోనే ఏదో లోపం ఉన్నది. నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఓడిపోవు. నువ్వు దేవుని మనసు కలిగి ఉంటే ఓడిపోవు. నువ్వు ఉదయకాల ప్రార్థన చేసే క్రైస్తవుడు అయితే ఓడిపోవు. నీవు దేవుని సేవను
సేవకుని ఆదుకునే వ్యక్తివైతే ఓడిపో. దేవా నన్ను అలా మార్చయ్యా, దేవా నన్ను అలా మార్చయ్యా. లోతైన మాటల ద్వారా మీరు దర్శించారయ్యా. అయ్యా ఉపదేశం ద్వారా నాతో మాట్లాడారయ్యా, వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా. ఈరోజు నేను సరి చేసుకుంటాను. అల్ప విశ్వాసిగా ఉన్నానయ్యా. దేవుని మనసు లేకుండా అసూయపడుతున్నాను ఇతరుల మీద, కక్షలు కలిగి ఉన్నాను, క్రూరత్వం కలిగి ఉన్నాను, కయ్యూని ఆత్మ కలిగి ఉన్నాను. అయ్యా నీ మనసు నాకు ఇవ్వవా, నీ మనసు నాకు ఒకసారి పశ్చాత్తాపడాడు కానీ. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టున చనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా. పశ్చాత్తాపడు. అయ్యా ఓడిపోతూ వచ్చానయ్యా, ఇదిగో నీకు అంకితం ప్రభువా. ఇక నుంచి విశ్వాసం కలిగి బ్రతుకుతానయ్యా. ఇక నుంచి కక్షలు కార్పణ్యాలు వద్దు నాయన, పగలొద్దయ్యా. నీ ప్రేమ కలిగి బ్రతుకుతాను అబ్రహాములాగా. ఉదయకాల ప్రార్థన కాపాడుకుంటానయ్యా. నాకు ఇచ్చిన సేవను నిలబెడతానయ్యా. నాకు ఇచ్చిన దైవజనులతో పాటు నేను కూడా కలిసి పని చేస్తానయ్యా. కృపవయ్యా, కృపవయ్యా. ఇలా ఉంటే నీవు విజయాన్ని ఇస్తానని నువ్వు చెప్పావు దేవా. న్యాయాధిపతుల గ్రంథంలో విశ్వాసం కలిగి అడుగు వేసినప్పుడు గిద్యోనికి అయ్యా మిద్యానీల మీద విజయాన్ని ఇచ్చిన దేవుడివి నాయన. దేవా నీ నామలో నీ మనస్సు కలిగి అయ్యా యుద్ధానికి వెళ్ళినప్పుడు లోతు మీదకి వచ్చిన రాజుల మీద 14 రాజుల మీద జయము పొందాడు నాయన అబ్రహాము. దేవా నీ యొక్క ఉదయకాల ప్రార్థన ఆత్మ కలిగి తప్పులు సరి చేసుకుని ముందుకెళ్ళినప్పుడు యెహోషువ హాయి పట్టణం మీద జయము పొందాడు నాయన. దేవా మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ శత్రువుల మీద జయం పొందారంట. ఈ సేవను నిలబెట్టిన దాన్ని బట్టి, సేవకుని నిలబెట్టిన దాన్ని బట్టి అయ్యా విజయాన్ని ఎలా పొందాలో మీరు మాతో మాట్లాడారు. మేము ఇక్కడి నుంచి అలా అడుగులు వేసి బ్రతుకుతామయ్యా. నిశ్చయంగా మమ్మల్ని అలా చేయండి నాయన. ఈ వాక్యం విన్న నీ బిడ్డలు 30 దంతలు 60 దంతలుగానే కాకుండా 100 అంతలుగా ఫలించుదురుగాక, ఫలించుదురుగాక. అలాగే నీ సేవ అభివృద్ధి చెందునుగాక. ఈ గ్రామం రక్షణలోనికి వచ్చునుగాక. ఈ గ్రామ ప్రజలను దీవించండి. వారి చేతి పంటలను పాడి ఉద్యోగాలు సమస్తము దీవించబడునుగాక నాయన. గ్రామాన్ని ఆశీర్వదించండి అయ్యా. గ్రామంలో ఐక్యతనివ్వండి నాయన. గ్రామంలో సమాధానం ఇవ్వండి నాయన. గ్రామం అంతా దీవించబడునుగాక, దీవించబడునుగాక, దీవించబడునుగాక నాయన. నీ దాసుని సేవను పరిచర్ను ప్రయాసను మీరు ఆశీర్వదించమని నీకే స్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ ఈ రాత్రి మీరు ఆకడిస్తే అయ్యా మేము ఎవరూ విడవబడకూడదయ్యా, ఎత్తబడాలి. ఈ లోకము అయ్యా నటన లోకం అయ్యా, రంగుల లోకము నాయన. అయ్యా చాప చుట్టేసినట్లు చుట్టేస్తానన్నావు అయ్యా. మోక్షం పొందాలి, ఈ నిత్య రాజ్యం పొందాలి నాయన. అట్టి అర్హత యోగ్యత మాకు దయచేయండి. పరిశుద్ధులుగా మార్చండి. బలహీనులుగా ఎవరైనా వస్తే స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక నాయన. ప్రతి సమస్యల మీద విజయం కలుగునుగాక నాయన. నీ అభిషక్తుడిగా గద్దిస్తున్నాను. యేసు నామములో అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి.
బిడ్డలు చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. ఇక్కడికి వచ్చిన అయ్యా తర్వాత ఎన్నో కార్యాలు మా జీవితంలో ప్రభు చేశారు. వాక్యం వెలువడుచుండగానే వెలుగు మమ్మల్ని తాకిందని నాయన బిడ్డలు సెలవిచ్చుదురుగా కార్యాలు జరిగించి మహిమ పొందుకున్నాను. అలుపునైన నన్ను నాకు ఇచ్చిన పరిచయం దీవించిన యేసు పేరిట అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవునికి 2 హస్తాలు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరికి వందనాలు. అలాగనే నన్ను నాతో ఉన్న బిడ్డలను ప్రేమతో ఆహ్వానించిన ఫిలిప్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి మరొకసారి వందనాలు. ఈ సమయాన్ని వారికి అందిస్తున్నాను.